హాయ్, దిస్ ఇస్ రోజా. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమేగా హాస్పిటల్స్ ఫౌండర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన వంశీ గారు అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో వేల మందికి ఆయన తన ట్రీట్మెంట్ ద్వారా క్యాన్సర్ని నయం చేసి బతికించగలిగారు. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా ఆయన క్యాన్సర్కి సంబంధించిన అవగాహనని కల్పిస్తూ మనందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇంకొంచెం ఎక్కువ టైం వెచ్చించి మరి హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా అలవాటు చేసుకోవాలి, ఏ హెల్త్ ఇష్యూ అయినా రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలపై ప్రతిరోజు కూడా మనకు అవగాహన కల్పిస్తున్నారు. ఇవాళ మోహన వంశీ గారు మనందరి కోసం మనకి టైం ఇచ్చారు. సో మోహన వంశీ గారిని అడిగి క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎందుకు మనం ఎక్కువగా చూడాల్సి వస్తుంది, సో క్యాన్సర్కి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, సో పిల్లల్లో కూడా క్యాన్సర్ రేషియో అనేది పెరుగుతూ ఉండడానికి కారణం ఏంటి, సో ఇలాంటి విషయాలతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్తో మనం ఎలాంటి అద్భుతాలు చేయొచ్చు, మన హెల్త్ని ఎలా కాపాడుకోవచ్చు, మోహన వంశీ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మోహన వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. సార్, రెగ్యులర్గా కూడా మీరు నాట్ ఓన్లీ క్యాన్సర్, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా రాకుండానే ముందెలా జాగ్రత్త పడాలి అని అందరికీ కూడా చాలా మంచి అవగాహన కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఇలాగే మీ అనుభవాన్ని మా అందరితో కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారని నేనైతే పర్సనల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సార్, ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్ పేషెంట్స్ రేషియో కూడా డే బై డే పెరుగుతుంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా డే బై డే వస్తూనే ఉన్నాయి. మరి డెత్ రేషియో అనేది ఎలా ఉంది సార్ ఒకప్పటితో పోలిస్తే? మీరు అన్నట్టు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే ప్రతి సంవత్సరం కొత్త క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయండి భారతదేశంలో. మోర్ దాన్ 1.5 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్. భారతదేశ పాపులేషన్ కూడా అలానే ఉంది, 1.54 బిలియన్. సో 1.54 మిలియన్ అప్రాక్సిమేట్లీ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నాయి. ఇంకా కూడా కొత్తవి పెరుగుతాయని ICMR వారు అంచనా చేస్తున్నారు. దీంతోపాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా చక్కగా భారతదేశంలో అన్ని చోట్ల ఇంప్రూవ్ అవుతున్నాయి. మీరే చూసినట్టయితే గత 20 ఏళ్లలో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ చిన్న చిన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా. బట్ ఇప్పటికీ కూడా దెర్ ఇస్ వైడ్ గ్యాప్. 70% ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ do not have cancer care facilities. Only 30% of Indian districts have cancer care facilities. సో ఇంకా కూడా ఎక్స్పాండ్ చేయవలసిన అవసరం ఉంది. సో క్యాన్సర్ వల్ల మరణించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గుతోందండి. ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ చూస్తున్నాం. అంటే ముఖ్యంగా క్యాన్సర్పై అవగాహన వల్ల చాలామంది ఇప్పుడు అర్లీ స్టేజ్లోనే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. అదే కాకుండా క్యాన్సర్ క్యూరబుల్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్కి ఇంతకుముందు అంటే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంటల్ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వల్ల చాలామంది ఇంతకుముందు దోస్ హూ కుడ్ నాట్ ఎఫర్ట్ నౌ క్యాన్సర్ ట్రీట్మెంట్కి చక్కగా రాగలుగుతున్నారు. సో వీటి వల్ల చాలా చోట్ల క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా వైద్యం చేయించుకుంటున్నారు. చాలా చోట్ల క్యూర్ కూడా అవుతుంది. అందువల్ల క్యాన్సర్ వల్ల మరణించే వారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. సార్, ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందా మార్కెట్లో? ఎస్, తప్పకుండా. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా వాటి ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం మేడం. ఓకే, అంటే ఎంత ల్యాక్స్ ట్రీట్మెంట్ అయినా కూడా మనం ఇన్సూరెన్స్ ద్వారా చేసుకునే పాసిబిలిటీ ఇప్పుడు ఉందా మనకి? ఉందండి, ఖచ్చితంగా. చాలామంది ఇప్పుడు అంతా కూడా యంగ్స్టర్స్ అంతా ఫ్యామిలీకి 50 lakhs 1 crore వరకు ఇన్సూర్ చేసుకుంటున్నారు మేడం. ఓకే. సో అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇంక్లూడింగ్ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ కూడా ఇన్సూరెన్స్లో అందుబాటులో వస్తున్నాయి. సో కాబట్టి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది, చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. కానీ భారతదేశంలో ఇన్సూర్ చేయించుకునే వారి సంఖ్య 4.1% మాత్రమే ఇప్పటికి కూడా. ఓకే. 95.9% పీపుల్కి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేదు. సో ఇంకా కూడా ఇన్సూరెన్స్ మీద అవగాహన పెరగాలి. ప్రజలందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అవగాహన పెరిగితే తప్ప చేయించుకోవట్లేదు ఇప్పటికీ కూడా చాలామంది. సార్, మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో మనం చాలా ఈఎంఐస్ అని మన బడ్జెట్ని, శాలరీని ప్లాన్ చేసుకుంటాం. సో అలా ఈఎంఐ కోసం కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలని మీరు ఎలా చెప్తారు మన వాళ్ళకి? ఖచ్చితంగా. ఇప్పుడు చాలా రకరకాల మెడిసిన్స్ ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయండి. ఇవన్నీ కూడా పేటెంటెడ్ మెడిసిన్స్. అంటే అవన్నీ కూడా పేటెంట్ లాస్ కింద ఉంటాయి. సో అందువల్ల ఆ మెడిసిన్స్ని ఇండియాలో తయారు చేయడం వీలు పడదు. సో అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి.
ఓకే. సో ముఖ్యంగా ఈ అనేక రకాల ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ అన్ని కూడా చాలా సామాన్య మానవుడి కాదు కదా, రిచ్ పర్సన్ కూడా అందుబాటులో లేవు. ఓకే. సో అందువల్ల తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవబోతుంది. ఇంకా కొత్త కొత్త మాలిక్యూల్స్, కొత్త రకరకాల ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా మనందరూ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలండి. సార్ ఇప్పుడు క్యాన్సర్స్లో మనకి ఒకప్పుడైతే ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ వచ్చిందంట అని తెరవగానే సర్ప్రైజ్ అయ్యి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఒకరిద్దరి కన్నా క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. సో ఎందుకని సార్? అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెసా లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెసా, దేనివల్ల ఇలా జరుగుతుందంటారు? 1 out of 9 విల్ హ్యావ్ క్యాన్సర్ మేడం. ఓకే. ప్రతి 9 మంది వ్యక్తుల్లో ఒకరికి క్యాన్సర్ ఉంటుంది ఇప్పుడు. క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందని కాదండి. వారి వారి జన్యువుల్లో కొన్ని మ్యూటేషన్స్ వచ్చి వారికి క్యాన్సర్ అవడం జరుగుతుంటుంది. కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మనందరికీ తెలుసు, తల్లిగారికి బ్రెస్ట్ క్యాన్సరు, కొన్ని రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా బ్రెస్ట్, కోలన్, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ప్రాస్టేట్, ఓవరీ, ఈ 6 రకాల క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్టయితే వారి క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్లో, ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ రిలేటివ్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఎంతవరకు ఉంటాయి సార్? డిపెండింగ్ ఆన్ ద డిసీజ్. ఓకే. డెఫినెట్గా నార్మల్ పాపులేషన్తో పోల్చినట్టయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది మేడం. ఇక మిగతా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయండి. కొన్ని సిండ్రోమ్స్ ద్వారా ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి అంటారు, వాళ్ళకి కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, రెడ్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో మెడులరీ కార్సినోమా, థైరాయిడ్ వచ్చే అవకాశాలు, దాన్నే మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా అంటారు. ఇలా రకరకాల సిండ్రోమ్స్లో క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇక మిగతాది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే రకరకాల ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, అలాగే మన రోజు చూసే ఎన్విరాన్మెంటు. ఉదాహరణకి అర్బన్ ఏరియాలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది మేడం. భారతదేశంలో అన్ని చోట్ల కూడాను. గ్రామీణ ప్రాంతాల్లో పోల్చినట్టయితే అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువలన అంటే అర్బన్ ఏరియాస్లో ఉండే ఎన్విరాన్మెంటు, పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, అర్బన్ ఏరియాస్లో వీళ్ళు తీసుకునే డైటు, ప్రాసెస్డ్ ఫుడ్స్, రకరకాల పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్తో కంటామినేట్ అయిపోయినటువంటి ఫుడ్ ఐటమ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ అని మనందరికీ తెలుసు కదండి. ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళు చక్కగా ఫ్రెష్గా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు పండించుకున్న వెజిటబుల్స్, మెయిన్గా బయట ఫుడ్కి ఎక్స్పోజ్ అవ్వరు వాళ్ళు. అవునండి, అక్కడ చాలా తక్కువ అది. ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే చూడండి సార్, ప్రతి బయటకు వెళ్తే ఒక్కొక్క లేన్లో 3-4 రెస్టారెంట్స్ ఉంటున్నాయి. ప్రతి రెస్టారెంట్స్ దగ్గర కూడా క్రౌడ్ ఉంటుంది. అంటే చాలా మంది వీక్లో 3-4 టైమ్స్ అయినా బయట తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బిజీగా ఉండటం, స్ట్రెస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్, అండ్ బోత్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ వర్క్, అందులో తింటూ ఉంటారు. కొత్త ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? అంటే బయట ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి. అంటే డెఫినెట్గా బయట ఫుడ్ తక్కువగా తీసుకోవడం బెటర్ అండి. నా పేషెంట్స్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా చెప్తుంటాను, ఇంట్లో చేసిన ఫుడ్డే తీసుకోమని. ఎందుకంటే రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు, అవి రీయూజ్ చేస్తుంటారు. రకరకాల ఆయిల్స్ రీయూజ్ చేయటం వల్ల అనేక రకాలైన ఎయిల్మెంట్స్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ రెగ్యులర్గా, అంటే దే హ్యావ్ టు సర్వ్ ఎట్ ఎ లోవర్ కాస్ట్. సో బెస్ట్ క్వాలిటీ వెజిటబుల్స్ ఎంచుకోవటం, లేదా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ 2-3 రోజుల క్రితం వాడినవి రీయూజ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ రెస్టారెంట్స్లో. అందువల్ల హోమ్ కుక్డ్ ఫుడ్స్ ఆర్ ద బెస్ట్ అండి. సో ఈ రకరకాల ఈ రీజన్స్ వల్ల డెఫినెట్గా అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నామండి. సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు జెనెటికల్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా వరకు అని. ఇప్పుడు సపోజ్ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి సార్, డాటర్కి కూడా బ్రెస్ట్ క్యాన్సరే వస్తుందా, లేదంటే డిఫరెంట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రెస్ట్తో పాటు అండాశయ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ కూడా వాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే సేమ్ క్యాన్సరే మనకి నెక్స్ట్ జనరేషన్స్లో రావాలని లేదా? ఒకవేళ జనరల్గా అదే వస్తుంది మేడం, బట్ అవి కూడా రావచ్చు. ఇవన్నీ దగ్గర క్లోజ్లీ రిలేటెడ్, ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే. బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అని ఉంటుందండి, BRCA1 BRCA2 అంటారు. ఇది కనుక పాజిటివ్ ఉంటే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు చూసే కేసెస్లో ఎక్కువ రేషియో, అంటే ఎక్కువగా పెరుగుతున్న కేసెస్, క్యాన్సర్స్ అనేవి దేనికి సంబంధించిన ఉన్నాయి? స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతుందండి. ఓకే. 2010లో 80,000 న్యూ కేసెస్ ఉన్నట్టయితే ఇండియాలో, ఇప్పుడు మోర్ దాన్ 2,50,000 న్యూ క్యాన్సర్ పేషెంట్స్ బ్రెస్ట్ అలోన్. బ్రెస్ట్ ఈజ్ ద లీడింగ్ క్యాన్సర్ అండి స్త్రీలలో.
ఆ తర్వాత పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. ఓకే. సింగిల్ ఆర్గన్గా తీసుకున్నట్టయితే ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ భారతదేశంలోని పురుషుల్లో ఇప్పుడు ఎక్కువగా కనబడుతుంది. ఓకే. అలాగే అర్బన్ ఏరియాస్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఓకే. ఆ, ఒక గ్రూప్గా చూసినట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ అంటే వరల్డ్ క్యావిటీ నుంచి మలద్వారం వరకు ఆ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ యాజ్ ఎ హోల్ మోర్ దాన్ 250,000 న్యూ కేసెస్ మన పురుషుల్లోనూ స్త్రీలలోనూ కలిపి చూస్తున్నామంటే. ఇక స్త్రీలలో రెండోది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇప్పటికీ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తీర ప్రాంతాల్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుందండి. అండ్ యావరేజ్ అబౌట్ 60,000 to 80,000 న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం ఇన్ ఇండియా అండి అది. సార్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే క్యాన్సర్ పేషెంట్స్లో క్యూరబుల్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే లైఫ్ గ్యారంటీ ఇవ్వగల క్యాన్సర్స్ అట్లా ఏమైనా ఉన్నాయంటారా? అలా ఏముండదండి. సి ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ దట్ క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. ఓకే. అంటే ఏది ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పలేము, ఒక పర్సంటేజ్. ఉదాహరణకి చిన్న వయసులో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. జనరల్గా వయసు పెరిగే కొలది క్యాన్సర్స్ అన్నీ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్సెప్ట్ థైరాయిడ్. ఓకే. థైరాయిడ్ చిన్న వయసులో వస్తేనే క్యూర్ అవుతుంది. మిగతా అన్ని క్యాన్సర్స్ చిన్న వయసులో 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో వచ్చినట్టయితే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. క్యాన్సర్లో మనం రెండు చూడాలండి. ఒకటి స్టేజ్, రెండోది గ్రేడ్ అంటే దాని బిహేవియర్. ఓకే. అంటే పెథాలజిస్టు వారు డయాగ్నోస్ చేసినప్పుడు ఇది లో గ్రేడ్ ట్యూమరు లేదా హై గ్రేడ్ ట్యూమరు డయాగ్నోస్ ఇస్తారు. లో గ్రేడ్ ట్యూమర్స్ అంటే స్లోగా పెరిగేవి, హై గ్రేడ్ ట్యూమర్స్ అంటే అగ్రెసివ్గా పెరిగేవి అనమాట. సో క్యాన్సర్ యొక్క బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. స్టేజ్తో పాటు ఎంత ఎర్లీ స్టేజ్లో ఉన్నా హైలీ అగ్రెసివ్ ట్యూమర్ ఉందనుకోండి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డయాగ్నోస్ చేసినప్పుడు అలాగే స్టేజింగ్ చేసినప్పుడు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి మేడం, ఎంత అర్లీ స్టేజ్లో ఉన్నా ఒక చిన్న లెస్ దాన్ 1 centimeter ట్యూమర్ అయినా కూడా దాని బిహేవియర్ అగ్రెసివ్గా ఉందనుకోండి అప్పుడు ఖచ్చితంగా ముందుగా కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఓకే. అదేంటి సార్ చిన్న ట్యూమర్ సర్జరీ చేసానని అడుగుతుంటారు, చేయకూడదు. దాన్నే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. అంటే ఈస్ట్రోజన్ రిసెప్టారు, ప్రొజెస్ట్రాన్ రిసెప్టారు, హర్టున్యూ రిసెప్టారు 3 నెగిటివ్గా ఉంటాయన్నమాట. 3 నెగిటివ్గా ఉన్నాయంటే అది అగ్రెసివ్ క్యాన్సర్ అని అర్థం అండి. ఓకే. సో వాళ్ళకి ముందుగా కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది, లేదా కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్యాన్సర్ స్టేజే కాదండి, క్యాన్సర్ బిహేవియర్ అంటే దాని యొక్క గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం డయాగ్నోస్ చేసినప్పుడు మన పెథాలజిస్ట్ మనకి ఇస్తారనమాట ఇది. సార్ ఇప్పుడు స్టేజ్ 1లో డయాగ్నోస్ చేసినా కూడా లైఫ్ రిస్క్ ఉన్న క్యాన్సర్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఏ క్యాన్సర్ అయినా కూడానండి, ఏ క్యాన్సర్? ఏ క్యాన్సర్ అయినా కూడా బిహేవియర్ అగ్రెసివ్గా ఉన్నట్టయితే క్యూర్ Stage అయ్యే 1 లో అవకాశాలు తగ్గు ఉంటాయి, ఓకే. అంటే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్ బోన్ క్యాన్సర్కి సంబంధించి ఈ మధ్య చాలా కేసెస్ నేను చూస్తూ ఉన్నాను. సో కొంతమంది యంగ్ ఏజ్లో 25, 30లో కూడా చనిపోయిన వాళ్ళని రీసెంట్గా చూశాను నేను. సార్ బోన్ క్యాన్సర్ అనేది మనకి అంటే ముందుగా కనుక్కున్నా కూడా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది సార్ దానికి? బోన్ క్యాన్సర్ మీరు అన్నట్టు చిన్న వయసులోనే వస్తాయండి. 2 రకాల బోన్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఒకటి అంటే బ్రాడ్గా క్లాసిఫై చేసినట్టయితే ఈవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా అంటారు. ఈవింగ్ సార్కోమా క్యూర్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి మరీ చిన్నపిల్లల్లో వస్తుంటాయి, 7-8 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు వస్తుంటాయండి. ఆస్టియోసార్కోమా అనేది ఇంకొక అగ్రెసివ్ క్యాన్సర్, చాలా వేగంగా పెరిగే క్యాన్సర్. ఇది 15 నుంచి 30 years వరకు వస్తుంటుందండి. ఈ ఆస్టియోసార్కోమా చాలా అగ్రెసివ్గా పాకుతుంది. చాలాసార్లు డయాగ్నోస్ చేసేటప్పటికే శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయి ఉంటుంది. జనరల్గా నీ జాయింట్ చుట్టూ వస్తాయండి. థై యొక్క లోవర్ పార్ట్లో కానీ లేకపోతే లెగ్ యొక్క అప్పర్ పార్ట్లో కానీ ఈ క్యాన్సర్స్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ క్యాన్సర్స్ జనరల్గా అగ్రెసివ్గా ఉంటాయి, అవి లోపల పెరుగుతూ ఉంటాయి, ఎటువంటి సిమ్టమ్ కలిగించవు. అది ఒక స్వెల్లింగ్ లాగా మేనిఫెస్ట్ చేసే సమయానికి శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతూ ఉంటాయి. సో అందువల్ల మీరు అన్నట్టు చాలా రకాల బోన్ క్యాన్సర్స్ లేట్గా డయాగ్నోస్ చేయబడతాయి, ముఖ్యంగా ఆస్టియోసార్కోమా. అవి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి, పెద్దగా ట్రీట్మెంట్కి లొంగవు, క్యూర్ అయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయండి. సార్ జనరల్గా హెల్త్కి సంబంధించి అందరూ చెప్పే మాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో క్యాన్సర్ రాకుండా అడల్ట్స్లో ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అది లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు, ఫుడ్కి సంబంధించి అవ్వచ్చు, మీరు అడల్ట్స్కి చెప్పే సూచనలు ఏంటి సార్? అన్ని రకాలుగా, ముఖ్యంగా అడల్ట్స్ అందరూ పురుషులు స్త్రీలు కూడా వారు రెగ్యులర్గా ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్ అంటే ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ ప్రాసెస్డ్
ఫుడ్స్ అంటే నాన్ వెజిటేరియన్ ప్రాసెస్డ్ ఐటమ్స్, క్యాన్డ్ ఫుడ్స్, అలాగే రెడ్ మీట్ అవి తక్కువగా తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. ఆ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ దురలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్. ముఖ్యంగా ఈ స్మోకింగ్ వల్లే రకరకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. సో దురలవాట్లకు దూరంగా ఉండాలి. సో ఇన్ నట్షెల్ రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ దురలవాట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలందరూ కూడా రెగ్యులర్గా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలి. వాళ్ళకి వచ్చే 2 కామన్ క్యాన్సర్స్ గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని మనం ప్రైమరీగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రాకుండా చేసుకోగలం. సెకండరీ ప్రివెన్షను వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ, అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఫ్యామిలీ ఫిజిషియన్ని కలుస్తూ, లేడీ డాక్టర్ని కలుస్తూ రెగ్యులర్గా వారితో ఎగ్జామిన్ చేయించుకుంటూ, అవసరమైనప్పుడు ప్యాప్స్మియర్ చేయించుకుంటూ, ఆ డాక్టర్ గారితోనే బ్రెస్ట్ ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలో నేర్చుకుంటూ వారి దగ్గర నుంచి వారితో సంవత్సరానికి ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకుంటూ ఉన్నట్టయితే ఈ 2 కామన్ క్యాన్సర్స్ బారి నుంచి బయటపడవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అయితే ప్రివెంట్ చేయవచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ముందుగా గుర్తించి క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుషులంతా కూడా 50 ఇయర్స్ దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈ PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ చెక్ చేయించుకోవడం ద్వారా ఈ కామనెస్ట్ క్యాన్సర్ని రావటాన్ని ముందుగా పసిగట్టి పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. సో స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా ప్రిడిక్టివ్ క్యాన్సర్ టెస్ట్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మొన్న మధ్య జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్ మిస్టర్ బిల్ గేట్స్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన వారిని అడిగారు, మీ హెల్త్ని ఎలా కాపాడుకుంటారు అంటే ఆయన 3 విషయాలు చెప్పారు. నేను రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటాను, ఆ వైటమిన్స్ వల్ల ఎలాంటి డౌన్ సైడ్ లేదు. అలాగే రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి ఈ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటాను, అన్ని రకాలుగా హార్ట్ అన్ని రకాలుగా స్క్రీనింగ్ చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో ఒక న్యూ టెస్ట్ చేయించుకుంటున్నాను, అది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్ వలన ఈ క్యాన్సర్ రాకముందే, క్యాన్సర్ నార్మల్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలియక ముందే నేను పట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. అమెరికాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అని దీన్ని కవర్ చేస్తున్నాయి. ఐ డోంట్ నో అబౌట్ ఇండియా అని కూడా అన్నారు. అఫ్ కోర్స్ ఇండియాలో ఇంకా అది కవర్ చేయబట్టలేదు, బట్ ఆ టెస్ట్లు ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా 77 రకాల క్యాన్సర్స్ నియర్ ఫ్యూచర్లో, అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు. ఉదాహరణకి కోలన్ క్యాన్సర్ వస్తుందని ముందుగా చెప్పామనుకోండి, దాన్ని రాకుండా చేసుకోవడానికి కొన్ని రకాల న్యూట్రస్యూటికల్స్ తీసుకోవటం, రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవటం, సింపుల్ టెస్టులు, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అంటారు, అంటే మోషన్లో బ్లడ్ డ్రాప్స్ ఏమైనా పడుతుందా లేదా, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్, అవసరమైతే సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ చేసుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న పాలిప్స్ కనుక ఉన్నట్టయితే వాటిని మనం పాలిపెక్టమీ చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఇట్లా 77 రకాల క్యాన్సర్స్ని ముందుగా డయాగ్నోస్ చేయడానికి, అంటే రాకముందే తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ద్వారా సాధ్యపడుతుంది. సో వీటి ద్వారా ఇప్పుడు క్యాన్సర్ని మనం ప్రివెంట్ కూడా చేసుకోగలుగుతున్నాం. సార్, క్యాన్సర్కి ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నా కూడా ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అని తెలియగానే పేషెంట్ ఫస్ట్ సైకలాజికల్గా వీక్ అయిపోతున్నారు. అండ్ మనం ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు సార్, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో క్యాన్సర్కి పర్మనెంట్ మెడిసిన్ వచ్చేస్తుంది, కంప్లీట్గా క్యూరబుల్ అయ్యేలా మెడిసిన్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు, అది త్వరలోనే అందుబాటులోకి వస్తుందని రీసెంట్గా నేను చదివాను సార్ ఒక ఆర్టికల్. అది కరెక్ట్? ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాం మేడం, రోజు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే డిస్కవర్ చేశారో అది చాలా ప్రామిసింగ్గా ఉంటుందని వారు భావించి వారు ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. తర్వాత దాన్ని ఇట్ హ్యాస్ టు బి పుట్ టు టెస్ట్, అంటే ల్యాబొరేటరీ నుంచి ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్లోకి రావాలి. క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయినాకనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్లినికల్ ట్రయల్స్ రావడానికి చాలా టైం పడుతుంది అండ్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ కూడా. సో ఈ క్లినికల్ ట్రయల్స్లో అది సక్సెస్ఫుల్ అయ్యి ఖచ్చితంగా ఈ డ్రగ్ హ్యాస్ ప్రామిసింగ్ రిజల్ట్స్ అని తెలుసుకున్న తర్వాతనే మనకి ఇండియాలో అవైలబుల్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? కొన్నిసార్లు డికేట్స్ అండి, 10 ఇయర్స్ కూడా పడుతుంది. అంటే నియర్ ఫ్యూచర్ అయితే మనం చూడలేము. ఇప్పుడు ఏం లేవండి ఇప్పుడు. ఓకే సార్. సార్, ఇప్పుడు మనం మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ రొటీన్కి సంబంధించి మనం సోషల్ మీడియాలో చూస్తే చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ అది ఏది జెన్యూన్ అనేది చాలామందికి అర్థం కావట్లేదు. సార్, మీరు చెప్పండి సార్, మనం మార్నింగ్ లేవగానే ఒక హెల్దీ రొటీన్ ఎలా స్టార్ట్ చేస్తే మన డే అనేది బాగుంటుంది? వెరీ సింపుల్ అండి.
ప్రిఫరబుల్లీ ఎర్లీ మార్నింగ్ లేవటం, ఆ తర్వాత కొంచెం వాటర్ తీసుకోవటం, తర్వాత ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్కి అలవాటు అవటం, లెట్ కుడ్ బి యోగా ఆర్ ఏ వాకింగ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఎందుకంటే మానసిక ఉల్లాసానికి అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం రెండు కూడా కాంబినేషన్లో కనుక చేసినట్టయితే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత చక్కటి బ్రేక్ఫాస్టు, ప్రిఫరబుల్లీ బ్రేక్ఫాస్ట్ షుడ్ గివ్ యూ ఎనర్జీ ఫర్ ద హోల్ డే. సో అది కార్బోహైడ్రేట్స్ అంటే ఫ్రూట్స్ లాంటివి, లేకపోతే సీరియల్స్ లాంటివి, ప్రాసెస్డ్ సీరియల్స్ కాకుండా మన ఇంట్లో మనం రెగ్యులర్గా తినే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అయితే ఇడ్లీ, దోశ లాంటివి చాలా మంచివి. వీటితో పాటు ఇందులో రెండు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మనం తీసుకునే ఇడ్లీలో రైస్ ఉంటుంది, అలాగే బ్లాక్ గ్రామ్ మినపప్పు కూడా ఉంటుంది, కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుంది. అద్భుతం. దీంతో పాటు ఒక ఫ్రూటు ఇవి కనుక తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఈస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్. బట్ చాలా మంది ఇడ్లీ దోశ చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు కదా సార్. లేదండి, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ ద బెస్ట్. మీరు జీవితాంతం ఈ రెండు వర్డ్స్ వినబోతున్నారు మేడం. ఒకటి గట్ మైక్రోబియం, అంటే మన పేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా. రెండోది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ రెండు వర్డ్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఎట్ లెంత్ ఇన్ ఫ్యూచర్ మేడం. ఇక ప్రతి సైంటిస్ట్ కూడా ఈ రెండు వర్డ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. గట్ మైక్రోబియం అంటే మన పేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా. ఇది కనుక హెల్దీగా ఉన్నట్టయితే అనేక రకాలైన డిసీజెస్ ఇంక్లూడింగ్ హార్ట్ డిసీజెస్, అనేక రకాలైన అలర్జిక్ డిసీజెస్, స్కిన్ ఎలర్జీ, అలాగే కర్నరీ ఆర్టరీ డిసీజ్తో పాటు సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ని కూడా ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంటారు. దానికి ముఖ్యమైనది ఏంటండి? ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్. ప్రోబయాటిక్స్ అంటే మన దాంట్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా, ప్రీబయాటిక్స్ అంటే ఆ హెల్దీ బ్యాక్టీరియా కావాల్సిన ఫీడ్. ఈ రెండు కూడా ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటాయి. ప్రతి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, ప్రతి న్యూట్రిషనిస్టు ఇప్పుడు దాన్నే స్ట్రెస్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, గట్ మైక్రోబియం. రెండోది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన బాడీస్ రియాక్షన్ టు ద ట్రామా. ఇప్పుడు ఉదాహరణకి కర్నరీ ఆర్టరీ డిసీజ్లో చక్కటి ఉదాహరణ చెప్తాను. రెగ్యులర్గా మీరు బ్రష్ చేసుకోలేదనుకోండి, అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దానివల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, అది బాడీని అంతటినీ ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా అనేక రకాలుగా మనం తీసుకునే ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ పెంచుతుంటాయి. సో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, దీనికి తెలుగు వాడు లేదు, మంట అని నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కనుక తగ్గించడానికి ఈ ఫుడ్ ఐటమ్సే ఉపయోగపడతాయి. సో మన రెగ్యులర్గా మనం తీసుకునే ఆహారం, మన పూర్వీకులు మనం తీసుకునే ఆహారం బెస్ట్ ఫుడ్. వాళ్ళు ఎవరికి ఇలాంటి అసలు ఏమీ రాలేదు. ఇంకా మూడోది రెగ్యులర్గా వినబోయేది మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి వలన క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, కర్నరీ ఆర్టరీ డిసీజు, కర్నరీ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, కరోనా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మన రోగ నిరోధక శక్తి, ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, అనేక రకాలైన జబ్బులు వస్తుంటాయి. గట్ మైక్రోబియం మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో అన్నీ కూడా ఈ రెండు ఫ్యాక్టర్స్ చుట్టూనే రివాల్వ్ అవుతున్నాయి. గట్ మైక్రోబియము అంటే పేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్. సార్ ఇప్పుడు చాలామంది మార్నింగ్ లేవగానే యాష్ గార్డ్ జ్యూస్ కనుక తాగితే మీకు స్టమక్ అంతా కూడా క్లెన్స్ అయ్యి మంచి రిజల్ట్స్ ఉంటాయి, మార్నింగ్ లేవగానే యాష్ గార్డ్ జ్యూస్ తాగండి అని చెప్తున్నారు. సో ఎవరి ఎక్స్పీరియన్స్ వారు చెప్తుంటారు. అది ఇంపార్టెంటే. చాలామంది వారు పెద్దవాళ్ళు ఎవరో ప్రాక్టీస్ చేసి ఉండుంటారు, వాళ్ళు చెప్పుండొచ్చు, తప్పంటలేదు. ఈ యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ అనేది ఒక అద్భుతమైన ఔషధం. మీరు కూడా వినే ఉంటారు, సద్గురు కూడా అదే చెప్తున్నారు. ఈ యాష్ గార్డు ఒక పాజిటివ్ హెల్త్ని ప్రమోట్ చేస్తుందంటారు ఆయన. సో నథింగ్ రాంగ్, చాలా కరెక్ట్. అది కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మనం సరి అయిన దీంట్లో తీసుకున్నట్టయితే, పాలలో తీసుకున్నట్టయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకటి వెరీ సింపుల్ మేడం, మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, అన్నీ తీసుకోవాలి మనం సమపాళ్లలో. ఏదైనా సరే సమపాళ్లలో 50% మన రిక్వైర్మెంట్ కార్బోహైడ్రేట్ ద్వారా తీసుకోవాలి, 30% ప్రోటీను, 20% హెల్దీ ఫ్యాట్స్. ప్రతిదీ హెల్దీగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే ర్యాపిడ్గా కార్బోహైడ్రేట్ షుగర్ పెరిగేవైతే మన గ్లూకోజ్ స్పైక్స్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే అన్ని బ్యాలెన్స్డ్. ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ ఒక్కటే తీసుకోకండి అంటున్నారు. ఫ్రూట్స్తో పాటు కొంచెం కర్డ్, నట్స్. ఫ్రూట్స్ మెయిన్లీ కార్బోహైడ్రేట్ కదండి, దాంతోపాటు కొంత ప్రోటీను, నట్స్లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం బెటర్. హెల్దీ ఫ్యాట్స్ అంటే మనకి ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్. ప్రోటీన్ కూడా హెల్దీ ప్రోటీను, ప్లాంట్ బేస్డ్ ప్రోటీను, లేదా సీ ఫిష్, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాగే వీటిని లీన్ ఫ్యాట్స్ అని కూడా అంటుంటారు. అలాగే లీన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా చాలా బెస్ట్ ప్రోటీన్ అనమాట. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే తోఫు లాంటివి,
సార్ మీరు ఇంతకు ముందు చెప్పిన టాపిక్లో మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయని చెప్తున్నారు కదా. మైక్రోబియాన్ ఇంప్రూవ్ చేస్తాయి. యా, సో మన పెద్దవాళ్ళు అయితే నైట్ అన్నంని ఫర్మెంట్ చేసి మార్నింగ్ తినేసి పనికి వెళ్ళిపోయి చాలా ఎనర్జెటిక్గా పనిచేసేవాళ్ళు. సో ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఫర్మెంటెడ్ రైస్ని ప్రిఫర్ చేస్తున్నారు. చాలా కాలం నేను అవి కూడా తీసుకుంటాను. మార్నింగ్ నైట్ టైం వాటిని పెరుగు పాలలో తోడేసి మార్నింగ్ చక్కగా పెరుగన్నం సమ్మర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది, వెరీ యూస్ఫుల్ అండి. ఒక డాక్టర్ లైఫ్ స్టైల్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి సార్. జనరల్గా మీరు మార్నింగ్ లేచిన తర్వాత నుంచి నైట్ ఫర్కి మీ ఫుడ్ స్కెడ్యూల్ అనేది ఎలా ఉంటుంది సార్? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి అబౌట్ 8 o'clockకి ఫ్రూట్స్ ఐదర్ ఇండియన్ ఇడ్లీ దోశ కానీ లేకపోతే ఆ రోజు దీన్ని బట్టి అవైలబిలిటీని బట్టి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదండి ప్రతిరోజు, వాటి బట్టి రెగ్యులర్గా ఈ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. ఖచ్చితంగా ఫ్రూట్స్ కూడా తీసుకుంటారండి. కాఫీ టీ పెద్దగా అలవాట్లేదు, బట్ కాఫీ ఈజ్ సపోజ్ టు బి గుడ్ ఫర్ హెల్త్. ఒక చిన్న ఏదో ఒక కాఫీ తాగితే కొంచెం ట్రెమర్స్ వస్తాయని ఒక చిన్న భయం ఉండేది. మా ప్లాస్టిక్ సర్జన్ నాలో చెప్పారు అట్లా, లేకపోతే ఐ లవ్ కాఫీ. ఆ ప్లాస్టిక్ సర్జన్ చెప్పారు కాఫీ ఎక్కువగా తీసుకుంటే ట్రెమర్స్ వస్తాయి, నువ్వు సర్జన్వి కాబట్టి ఆబ్వియస్గా కనబడతాయి. మేము చేసేది లాప్రోస్కోపిక్ సర్జరీ, పెద్ద స్క్రీన్ మీద కొంచెం చిన్న ట్రెమర్ ఉన్నా ఆబ్వియస్గా ఇలా కనబడుతుంటుంది అనమాట. సో అందుకని కాఫీ ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను. సో అందువల్ల రెగ్యులర్గా తీసుకోలేదు, బట్ సండే ఖచ్చితంగా కాఫీ తాగుతాను. 1 or 2 కాఫీ తీసుకుంటాను. ఇప్పుడు కాఫీ వలన చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాఫీ వలన హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాఫీ వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అది కూడా మితంగా తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, షుడ్ నాట్ టేక్ ఇట్ ఆఫ్టర్ 4 o'clock, ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. సో జనరల్గా ఒకవేళ తీసుకున్న వారానికి 1-2 రోజుల్లో మార్నింగ్ తీసుకుంటాను, లేకపోతే కాఫీ అలవాటు కూడా లేదు, కొంచెం బటర్ మిల్క్ తాగుతుంటాను. సో లంచ్ ఈజ్ డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీను, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. సో జనరల్గా రాజ్మా, చోళే, చెన్నా, పుల్కా తీసుకుంటాను, లేకపోతే రైస్ కూడా తీసుకుంటాను. ఎనీ రైస్ తీసుకుంటాను వీటితో పాటు. సార్ రైస్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కదా సార్. వైట్ రైస్ వద్దంటారు, రెడ్ రైస్ అంటారు, బ్రౌన్ రైస్ అంటారు. సో అది కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కన్ఫ్యూజన్ మేడం. బ్రౌన్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ మంచివి, దంపుడు బియ్యము, హ్యాండ్ పౌండ్ రైసు అన్నీ మంచివే. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటంటే తొందరగా డైజెస్ట్ అవుతాయి, తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి, తేలిగ్గా ఎనర్జీ వస్తుంది. ఈ దంపుడు బియ్యం కొంచెం డైజెస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, అండ్ దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బి కాంప్లెక్స్ కూడా, థైమిన్ లాంటి విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఒక చిన్న డౌట్, ఈ మధ్యకాలంలో ఈ సబ్ సాయిల్ వాటర్ కొంచెం కంటామినేట్ అవటం వల్ల దంపుడు బియ్యం ముఖ్యంగా ఈ అన్పాలిష్డ్ రైస్లో ఆర్సెనిక్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో అఫ్కోర్స్ అన్నిటికీ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో అన్నీ ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా మితంగా తీసుకోవాలి. డెఫినెట్గా దంపుడు బియ్యం ఈజ్ గుడ్, వైట్ రైస్ ఈజ్ ఆల్సో గుడ్. వైట్ రైస్ అంటే అదేదో కార్బోహైడ్రేట్, ఫ్యాట్ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మితంగా తీసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రెడ్ రైస్, రాజముడి రైస్ అంటారు, బ్లాక్ రైస్ కూడా చాలా చోట్ల ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. నేను కూడా ట్రై చేశాను. నాట్ వెరీ టేస్టీ ఐదర్, ఫర్ రెగ్యులర్ యూసేజ్ మే బీ డిఫికల్ట్ అన్లెస్ మనం దానికి అలవాటు పడిపోతే తప్ప. సో అలాగే వీట్, చాలామంది వీట్ వద్దు, గ్లూటెన్ ఫ్రీ కాదు, దాంట్లో గ్లూటెన్ ఉంటుంది, అది ఎలర్జీ ఉన్న వాళ్ళకే. మనందరికీ కూడా వీట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీట్ వెరీ ఇంపార్టెంట్. గ్లూటెన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు వీటిని అవాయిడ్ చేయాలి. గ్లూటెన్ ఎలర్జీ ఉండేది ఎంతమంది కంటే భారతదేశంలో 100కు 2-3. సో మిగతా వాళ్ళు చక్కగా వీట్ తీసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ మైదా అవాయిడ్ చేయాలండి. ఈ మైదా తయారు చేయడంలో అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారు, తద్వారా వాటి వల్ల మన శరీరానికి హాని జరుగుతుంది. ప్రిఫరబుల్లీ మైదాని మనం పూర్తిగా అవాయిడ్ చేయగలిగితే బెటరు. కానీ అన్ని రకాల సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ స్వీట్స్ అన్ని కూడా మైదాని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అకేషనల్లీ పర్వాలేదు. దీపావళికో, దసరాకో. సో రైస్ తినచ్చు, వీటు తినచ్చు. రోజు ఒకటే ఫుడ్ కాకుండా కొంచెం వేరియబుల్గా తీసుకున్నట్టయితే మనకు కూడా లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కొన్నిసార్లు జస్ట్ వెజిటబుల్సే తీసుకుంటాను. ఈవినింగ్ జనరల్గా ఏం తీసుకోనండి, ఎర్లీ డిన్నర్ చేసేస్తాను. బిఫోర్ 7 100%. 100% బిఫోర్ 7 డిన్నర్ చేసేస్తాను. సార్ జనరల్గా 3 times మనకి ఫుడ్ అవసరం లేదు. ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే మనం అన్ని ఎక్కువ రోజులు బతుకుతారు. సో కొంతమంది 2-day మీల్ ప్లాన్ చేస్తున్నారు, కొంతమంది అయితే ఒకటే పూట హెవీగా తినేసి అలా గడిపేస్తున్నారు. సో మీరు చెప్పండి సార్, మనకి డేలో ఎన్ని టైమ్స్ ప్రిఫరబుల్ ఫుడ్ అనేది? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటుంటారు, ఇది చాలా పాపులర్ అయిందండి. బ్రంచ్ డైరెక్ట్ 16-8 అని 16 hours ఆఫ్
విండోలో ఫుడ్ తీసుకోకూడదు, మిగతా 8 అవర్స్లో ఫుడ్ తీసుకోవాలి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అండి. ఓకే. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక న్యూట్రిషనిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు. ఇట్స్ లైక్ ఏ హైబ్రిడ్ కార్. ఓకే. సో పెట్రోల్లో వెళ్తుంటుంది, తర్వాత హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రిక్ పవర్తో రన్ అవుతూ ఉంటుంది హైబ్రిడ్ కార్. ఇందులో కూడా అంతే. ఈ 8 అవర్ విండోలో మనం గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఆ 16 అవర్ విండోలో మనం ఏమి కార్బోహైడ్రేట్ తీసుకోము, గ్లూకోజ్ తీసుకోము కాబట్టి అప్పుడేమవుతుంది, కీటోన్స్ పెరుగుతాయి బాడీలో. కీటోన్స్ పెరిగినప్పుడు ఫ్యాట్ని మొబిలైజ్ అవుతుంది. అంటే మనం ఫ్యాట్ని డైట్గా తీసుకుంటాం అనమాట. అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని మనం మెల్ట్ చేసి వాటిని ఎనర్జీకి వాడుకుంటాం. తద్వారా బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ మెకానిజం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్, బట్ కంటిన్యూస్గా చేయడం సాధ్యపడుతుంది. కంటిన్యూస్గా చేయడం సాధ్యపడదు. కొంతమందికి డెఫినెటివ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఒకప్పుడు నేను కూడా వెయిట్ గెయిన్ అయినప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. ఐ హ్యాడ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇమీడియట్లీ విత్ ఇన్ అబౌట్ 4-5 months ఐ లాస్ట్ అబౌట్ 9 to 10 kilos. ఆ 8 అవర్ విండోలో అంత చక్కటి ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకోవడం. 16 అవర్స్ నైట్ మార్నింగ్ 7 నుంచి నైట్ 7 o'clock నుంచి మార్నింగ్ 11 వరకు ఏం తీసుకోను అనమాట. ఇప్పుడు అవసరం లేదు, అందరికీ అవసరం లేదు. అవసరమైనప్పుడు ముఖ్యంగా ఒబీస్ ఇండివిజువల్స్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ హెస్ బీన్ ట్రైడ్ అవుట్ సెవరల్ క్లినికల్ ట్రయల్స్లో కూడా, అధ్యయనాల్లో కూడా అదే తెలియదు. చాలా మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడం వల్ల చాలా మనకి హెల్త్ అప్సెట్ అవుతుంది, మంచిది కాదు, మీరు డైరెక్ట్గా బ్రంచ్ చేస్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు సార్. అది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మన బాడీకి ఏది సూట్ అయితే అది తీసుకోవడం బెటర్ మేడం. ఓకే. ఒకటి మాత్రం నిజం, ప్రాసెస్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ప్రతి మీల్లోనూ ఫ్రూట్ ఉండేటట్టు చూసుకోండి. ఫ్రూట్స్ కంటైన్ ఎసెన్షియల్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రూట్స్ వెజిటబుల్ డైట్ ఎక్కువగా తీసుకోండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోండి. ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్, నట్స్ నుంచి వచ్చే ఫ్యాట్, పీనట్స్ నుంచి వచ్చే ఫ్యాట్, అవి హెల్దీ ఫ్యాట్స్ ఆర్ ప్రిఫరబుల్. ఇవి బ్రాడ్ ఇదనమాట, హెల్ప్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి ఇవన్నీ. బ్రాడ్గా ఇవి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రాసెస్ ఫుడ్స్, ఈ రెడ్ మీటు, బేకను, ప్రాసెస్డ్ ఇవన్నీ మీట్ అది అవాయిడ్ చేస్తూ రెగ్యులర్గా హెల్తీగా సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాట్ సమపాళ్ళలో తీసుకున్నట్టయితే మనకి ఏది కంఫర్టబుల్ అయితే అది చేసేయచ్చు. సార్ ఇప్పుడు చాలామంది షుగర్ ప్లేస్లో హనీని రీప్లేస్ చేస్తారు, జాగ్రీని రీప్లేస్ చేస్తారు, సేఫ్ అని ఫీల్ అవుతున్నారు. స్టీవియాని రీప్లేస్ చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా ఎక్స్పెన్సివ్ స్టీవియాని రీప్లేస్ చేస్తున్నారు. ఎస్, షుగర్, ప్రాసెస్డ్ షుగర్, ఎనీ ప్రాసెస్డ్ ఐటమ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ మేడం. షుగర్ కూడా ప్రాసెస్డ్ షుగర్ ర్యాపిడ్గా స్పైక్ వస్తుంది, గ్లూకోజ్ స్పైక్స్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, అందువల్ల నాట్ వెరీ గుడ్ ఫర్ అస్. సో రకరకాల అన్ప్రాసెస్డ్, క్వాంటిటీ వైజ్ జాగ్రత్త తీసుకున్నా అంతే గ్లూకోజ్ మనకు వస్తుంది, ఇది తీసుకున్నా అంతే వస్తుంది. కానీ షుగర్ ఎక్కువగా తీసుకుంటాం ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో అన్నీ కూడా సమపాళ్ళలో తీసుకోవాలండి ఏదైనా కూడా. అంటే షుగర్ అయినా జాగ్రీ అయినా మనకి ఇప్పుడు సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెండు కూడా రెండు హార్మ్ఫుల్లే. మనం డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా ఎక్కువగా తీసుకుంటే హార్మ్ఫుల్లే. ఓకే, ఏదైనా హార్మ్ఫుల్లే. మనం ప్రిఫరబుల్లీ ఈ ర్యాపిడ్గా మన బాడీలో షుగర్ స్పైక్స్ తెచ్చే ఆహారాలన్నింటినీ అవాయిడ్ చేయాలండి. ఓకే. సో దీన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే చాలా బెటర్. ఇప్పుడు ఉదాహరణకి పొటాటో ఉందనుకోండి, డైరెక్ట్గా తీసేసుకున్నాం అనుకోండి, మనకి షుగర్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అదే పొటాటోని బాయిల్ చేసి నెక్స్ట్ మార్నింగ్ తిన్నాం అనుకోండి, అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. అలాగే రైస్ రూపంలో తింటే అది ఆబ్వియస్లీ షుగర్ పెరిగిపోతుంది. అదే ఆ రైస్ని మనం ఫెర్మెంట్ చేసి నెక్స్ట్ మార్నింగ్ ఇడ్లీలాగా తిన్నాం అనుకోండి, అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. ఆ వాటిలో ర్యాపిడ్గా షుగర్ పెరగడం జరగదనమాట. సో ఒట్టి వైట్ రైసే తినే బదులు వైట్ రైస్తో పాటు కొంచెం పెరుగు, దట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ప్రోటీన్, లేకపోతే దాల్తో తిన్నట్టయితే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్, అప్పుడు మళ్ళీ ర్యాపిడ్ స్పైక్స్ ఉండవు. సో ఇట్లా ఎంటీ క్యాల్స్ తీసుకోవడం మంచిది కాదు. అదే మన షుగర్స్ అంటే స్వీట్స్. సో అంటే ఇంకా షుగర్ని జాగ్రీతో రీప్లేస్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు. రెండు డేంజరే. హనీ డేంజరే. హనీ కూడా, హనీ ఇదే న్యాచురల్ షుగర్ అండి. హనీ ఇదే వెరీ న్యాచురల్ షుగర్. ఏది ఎక్కువగా తీసుకోకూడదు. సార్ మార్నింగ్ లేవగానే చాలా మంది చెప్పే రొటీన్స్లో ఒకటి గీ కాఫీ ఎక్కువగా చెప్తుంటారు. ఈ మధ్య ఎక్కువగా సెలబ్రిటీస్ చాలా మంది చెప్పడం విన్నాను. బుల్లెట్ కాఫీ, గీ కాఫీ. కొంతమంది ఏమో ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి అని కొంతమంది చెప్తుంటారు. కొంతమంది ఏమో మనకు ఒక 1 liter ఆఫ్ హాట్ వాటర్లో మీరు లెమన్ కానీ హనీ కానీ లైట్గా వేసుకొని తీసుకోండి అని చెప్తుంటారు. అసలు ఏ రొటీన్ మంచిది సార్ వీటిలో? అన్నీ మంచివే మేడం. అవునా? అన్నీ మంచివే. మన బాడీకి ఏది సూట్ అయితే అది మంచిదే. నాకు ఫ్రెష్గా చేసుకున్న ఇడ్లీ, కొంచెం చట్నీ, కొంచెం ఫ్రూటు,
కొంచెం బటర్ మిల్క్, చాలా హ్యాపీగా ఉంటుంది. నా బాడీకి అది సూట్ అవుతుంది, మీ బాడీకి ఏది సూట్ అయితే తీసుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం, ఇందాక మన కాన్స్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి. ప్రిఫరబుల్లీ కాంప్లెక్స్ కార్బ్స్, ఓకే. ఎందుకంటే అవి స్లోగా డైజెస్ట్ అవుతాయి, ర్యాపిడ్ షుగర్ పీక్స్ ఇవ్వవు, అంతే. సరే, ఇప్పుడు కోకోనట్ ఆయిల్ మార్నింగ్ తీసుకోమని చాలా మంది చెప్తున్నారు కదా, అది నిజంగా బెనిఫిషియల్? వై ఇఫ్ ఇట్ సూట్స్ దెమ్ ఇట్స్ ఓకే, దర్ ఇస్ నథింగ్ రాంగ్. కోకోనట్ ఆయిల్ చాలా కాలంగా ఈ ఆయిల్స్ మీద చాలా డిస్కషన్ జరిగాయి. మన సౌత్ ఇండియన్ ఫుడ్కి ఏ ఆయిల్ బెస్ట్, సౌత్ ఇండియన్ ఫుడ్కి ఏ ఆయిల్ బెస్ట్, ర్యాపిడ్గా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఏ ఆయిల్ బెస్ట్, ఆయిల్ యొక్క దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అనేక రకరకాల ఆయిల్స్ మనం వాడుతూ ఉంటాం. చాలా కాలం ఈ రిఫైన్డ్ ఆయిల్, నా చిన్నప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, రిఫైన్డ్ ఆయిల్, ఇందులో ఫ్యాట్ తగ్గిపోతుంది, రిఫైన్ చేసి వాడుతున్నాము, దీనివల్ల మీకు కొలెస్ట్రాల్ పెరగదు, మీ హార్ట్ అటాక్స్ రావు అని నాకు 10 years నుంచి అడ్వర్టైజ్మెంట్స్ రోజు చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ట్రెండ్ ఏమైంది, ఈ రిఫైన్డ్ అసలు వాడకూడదు, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్ అనేక రకాలైన కెమికల్స్ వాడతారు, అది వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతాయని ఇంకో కాన్సెప్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు అందరూ మళ్ళీ గానుగ నూనెల దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఆవు నూనె, ఇవన్నీ వాడటం జరిగింది. సో ఫైనల్లీ ఇవన్నీ కూడా మంచివే. ఎనీ కెమికల్ యూసేజ్ ఈజ్ హార్మ్ఫుల్ మేడం మనకి ఆయిల్స్కి. సో తర్వాత చాలా కాలం కెనోలా ఆయిల్, ఇట్ వాస్ వెరీ పాపులర్, ఈవెన్ నౌ ఇన్ యూఎస్ కెనోలా ఆయిల్ ఈజ్ వెరీ పాపులర్. కెనోలా ఆయిల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కెనోలా ఆయిల్ ఈజ్ పాయిజన్ అంటారు కొంతమంది న్యూట్రిషన్స్లో, ఎందుకంటే అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెంచుతుందని. సో డెఫినెట్గా మనం రెగ్యులర్గా వాడుకునే, మన ఇంట్లో వాడుకునే గ్రౌండ్ నట్ ఆయిల్, నువ్వుల నూనె, అంటే రోజు ఒకటే ఆయిల్ వాడకుండా ఒక వారం రోజులు ఒక ఆయిల్, ఒక వారం రోజులు రైస్ బ్రాన్ ఆయిల్, ఒక వారం రోజులు గ్రౌండ్ నట్ ఆయిల్, ఒక వారం రోజులు నువ్వుల నూనె, ఒక వారం రోజులు ఆవు నూనె, అలా వాడుకోవచ్చు రెగ్యులర్గా. ఈ సలాడ్స్ వాటిల్లో ఈ సపోజ్ టు బి ఆలివ్ ఆయిల్ ఇస్ సపోజ్ టు బి బెటర్, ఇట్ హాస్ బెస్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సార్, ఎక్కువగా మన సౌత్ ఇండియన్స్ అయితే గ్రౌండ్ నట్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తారు కదా, గ్రౌండ్ నట్ ఆయిల్ ఆంధ్రప్రదేశ్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా సార్? అది కొబ్బరి నూనెలో కూడా ఎక్కువ ఉంటుంది కదండి. ఓకే. కేరళలో కొబ్బరి నూనె వాడతారు చిప్స్ చేసుకోవడానికి, వాళ్ళ ఇంట్లో చేసుకునే ఫ్రైడ్ ఐటమ్స్కి కూడా రేపొద్దున ఓనంకి మీరు తినబోయేది. బట్ కోకోనట్ ఆయిల్ చాలా బెస్ట్ అంటారు కదా సార్? అదేనండి, దాంట్లో కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఓకే. కోకోనట్ ఆయిల్లో కూడా అన్నీ మంచివే మేడం, సమపాలలో తీసుకోవాలి, లెస్ కెమికల్స్ యూస్ చేసినటువంటి ఆయిల్స్ వాడుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో లెస్ కెమికల్స్, లెస్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద ఆయిల్. ఈ రిఫైన్ చేసిన కొలది వీటిల్లో కెమికల్స్ ఎక్కువైపోతాయి. సో అన్నీ మంచివే. కోకోనట్ ఆయిల్లోనే ఎసెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి, రైస్ బ్రాన్ ఆయిల్లోనే ఎసెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి, మన నువ్వుల నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్స్. అందుకనే ప్రతి దాంట్లోని ఎసెన్షియల్ ఐటమ్స్ తీసుకోవడానికి రోజు ఒకటే ఆయిల్ వాడకుండా నెలంతా కూడా డిఫరెంట్ ఆయిల్స్, ఒక వారం ఒకటి వాడుకుంటూ ఉన్నట్టయితే అన్ని ఆయిల్స్లో ఉన్న బెస్ట్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మనకు వస్తాయి. బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ కన్సంప్షన్, అది తక్కువగా ఉండాలి. సరే, ఇప్పుడు డే టు డే లైఫ్లో మనం రెగ్యులర్ చెకప్స్లో ఎక్కువ మందిలో కొలెస్ట్రాల్ హైక్ ఉండడం చూస్తున్నాం, థైరాయిడ్ ఎర్లీ ఏజ్లో చూస్తున్నాము, అలాగే B12, డి విటమిన్ డెఫిషియన్సీ సార్, ఈ 4 కామన్గా కనిపిస్తున్నాయి సార్, అది యంగ్ ఏజ్లో కూడా. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? విటమిన్ డి ఈజ్ వెరీ సింపుల్ మేడం. మన అందరం కూడా ఈ ఇండోర్స్లో ఎక్కువ కాలం ఉండటం వల్ల, ఎక్కువసేపు ఉండటం వల్ల, మన వర్క్ దృష్ట్యా మనం బయటకు వెళ్ళే అవకాశం కూడా తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్గా చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి తగ్గినట్టయితే అనేక రకాలైన ఎయిల్మెంట్స్ వస్తాయి, కంప్లీట్లీ అన్రిలేటెడ్. హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, రోగనిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విటమిన్ డి ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. విటమిన్ డి కరెక్ట్గా సమపాలలో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎండలోకి వెళ్ళి మనం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా వాకింగ్ చేయడం ఇస్ ద బెస్ట్ వే టు గెట్ విటమిన్ డి. ఒకవేళ అది కొన్నిసార్లు చేయలేకపోయినట్టయితే సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. B12 అనేది జనరల్గా వెజిటేరియన్స్లో ఎక్కువ చూస్తున్నాం. నాన్ వెజిటేరియన్స్కి ప్లెంటీ ఆఫ్ న్యూట్రిషనల్ B12 సప్లిమెంట్స్ ఉన్నాయి. ఎగ్, నాన్ వెజ్ ఐటమ్స్లో B12 ఎడిక్వేట్గా దొరుకుతుంది, వాళ్ళలో ఇది కామన్గా ఉండదు. వెజిటేరియనిజం పెరుగుతున్న కొలది B12 డెఫిషియన్సీ పెరుగుతుంది, వాళ్ళు B12 సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. B12 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నర్వస్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ హిమటోపాయిసిస్, రక్తం సరిగా ఫామ్ అవడానికి కూడా. ప్రెగ్నెంట్లీ మీ స్త్రీలందరికీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ గైనకాలజిస్ట్ B12 సప్లిమెంట్స్ ఇస్తారు, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ చాలా ఎసెన్షియల్. సో వెజిటేరియన్స్ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకున్నట్టయితే B12 మనకు అందుతుంది. ఒకవేళ B12 తక్కువగా ఉన్నట్టయితే కొంచెం B12 సప్లిమెంట్స్ తీసుకోవడం బెటర్. థైరాయిడ్ అనేది బాడీలో థైరాయిడ్ అనేది
రెండు రకాలుగా మనకు మేనిఫెస్ట్ చేస్తుంది. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఇస్ వెరీ కామన్ అమాంగ్స్ట్ విమెన్, ఎస్పెషలీ నడి వయసు మిడిల్ ఏజ్డ్ విమెన్లో హైపోథైరాయిడిజం చాలా కామన్గా చూస్తుంటాం. హైపోథైరాయిడిజం కనుక వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వారికి కొంచెం మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి, ఎక్కువ మెన్స్ట్రల్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తుంటారు, కొంచెం అలసటగా ఉంటుంది, పని చేయాలనిపించదు, లేజీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు T3 T4 TSH చెక్ చేసుకొని వాళ్ళ ఫిజిషియన్ పర్యవేక్షణలో ఆ థైరాయిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. హైపర్ థైరాయిడిజం ఈజ్ వెరీ రేర్. హైపర్ థైరాయిడిజం కూడా సింపుల్ మెడిసిన్స్తోనే కంట్రోల్ అయిపోతాయి. కొన్నిసార్లు రేడియో ఐడిన్ థెరపీ, ఇంకొన్నిసార్లు సర్జరీ కూడా చేయవలసి రావచ్చు. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది నాట్ వెరీ కామన్ యాజ్ విటమిన్ D డెఫిషియన్సీ ఆర్ B12 డెఫిషియన్సీ. కొలెస్ట్రాల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కరెక్ట్ లిమిట్స్లో కనుక కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే మన శరీరంలో ఆర్టరీస్లో ప్లాక్ ఫార్మేషన్ తగ్గి హార్ట్ అటాక్స్, అలాగే స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి డెఫినెట్గా. రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్, LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. HDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి LDL కొలెస్ట్రాల్ నార్మల్ లెవెల్స్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. సో HDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలంటే మనం రెగ్యులర్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నట్టయితే HDL కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది, మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. LDL కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. LDL కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆబ్వియస్లీ గుడ్ ఫ్యాట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి తక్కువగా తీసుకున్నట్టయితే LDL కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఒకవేళ కొంతమందిలో LDL కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే ఈ మధ్యకాలంలో స్టాటిన్స్ వాడుతున్నారు. ఈ స్టాటిన్స్ కనుక వేసుకుంటే LDL కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీని మీద కూడా చాలా డిబేట్ ఉంది. అసలు కొలెస్ట్రాల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్, కొలెస్ట్రాల్ మన బ్రెయిన్కి ఇంపార్టెంట్. అన్నెసరీ కార్డియాలజిస్టులు, ఈ మెడికల్ కంపెనీస్ ఈ కొలెస్ట్రాల్ని ఎక్కువగా ప్రాముఖ్యంలో తీసుకొచ్చి వాళ్ళ మెడిసిన్స్ అమ్ముకుంటున్నారని చాలామంది ఇప్పటికీ కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు. బట్ ఒకటి మాత్రం నిజం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళ ఆర్టరీస్లో ప్లాక్ ఫార్మేషన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో LDL కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూ HDL కొలెస్ట్రాల్ని ఎక్కువగా ఉంచుకున్నట్టయితే వారు హెల్తీగా ఉంటారన్నది మాత్రం వాస్తవం. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, స్టాటిన్స్ వాడి చేసుకోవాలా, లేకపోతే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ డైట్తోనే చేసుకోవాలా, అది మన మీద ఆధారపడి ఉంటుంది. సార్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ హార్ట్ అటాక్స్ పెరగడానికి, యంగేజ్లో రావడానికి కూడా కొంతవరకు అందరు ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలామంది మాట్లాడుకుంటున్నారు. బట్ కరోనా వచ్చిన తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అవ్వచ్చు, క్యాన్సర్ పేషెంట్స్లో ఏదైనా మార్పులు రావడం కానీ, లేదా క్యాన్సర్ రావడానికి కూడా అదేమైనా ఎఫెక్ట్ అలా ఏదైనా ఇంటర్లింక్ ఉందా సార్? ఒకటి మాత్రం మీరు అనేది చాలా పర్టినెంట్ పాయింట్ మీరు రైజ్ చేశారండి. కరోనాని మళ్ళీ దీని తర్వాత డిస్కస్ చేద్దాం. క్యాన్సర్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానిక కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. క్యాన్సర్ అనేది ఏదో ఒక చిన్న మెలనోమా టో మీద వస్తే అక్కడ ఏదో ఉందే టో అది శరీరంలో ఇతర భాగాలకు పాకుతుందని కాదండి. క్యాన్సరు కొన్ని రకాల ఫ్యాక్టర్స్ని సెక్రెట్ చేసి మొత్తం బాడీని కంట్రోల్ చేస్తుందండి. చిన్న క్యాన్సర్ టిప్ ఆఫ్ ద లిటిల్ టో మీద వచ్చినా అది మన హైపోథాలమస్ మీద పనిచేసి ఆకలిని తగ్గించేస్తుందండి. అలాగే క్యాన్సర్ వలన అనేక రకాలైన ఎండోథీలియల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్, ఇప్పుడు కరోనా టైంలో అందరూ చనిపోవడానికి గల కారణం ఏంటండి? ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అంటే చిన్న చిన్న రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం. అదే మీకు గుర్తుందే, మనందరం డైమర్ చెక్ చేసుకునే వాళ్ళం కరోనా టైంలో. డైమర్ ఇస్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్. డైమర్ పెరిగిందంటే కోయాగులేషన్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగడుతుందని అర్థం. చాలా కాలం పాటు కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా డైమర్ ఎక్కువగా ఉండేది. అందుకని చాలామంది యాంటీకోయాగులెంట్స్ కూడా వాడేవారు ఆ రోజుల్లో చాలామంది సీనియర్ డాక్టర్స్. సో ఈ డైమర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ మన ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ గురించి తెలుసుకోవడానికి. క్యాన్సర్ పేషెంట్లు అందరిలో కూడా ఈ టెండెన్సీ ఉంటుందండి. క్యాన్సర్ పేషెంట్లు అందరికీ కూడా, ప్రతి క్యాన్సర్ పేషెంట్కి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానికం అంటే వారి ఏజ్తో పాటు కంపేర్ చేసినట్టయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా రెగ్యులర్గా చాలాసార్లు మేము కూడా నోటీస్ చేస్తుంటాం. సర్జరీ చేస్తాము క్యాన్సర్ పేషెంట్స్కి, లేకపోతే హాస్పిటల్లో మామూలుగా కీమోథెరపీ తీసుకుంటుంటారు, సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళ అటెండర్స్ చాలా వరీ అయిపోతారు. అంటే అదేంటండి ఎందుకు వచ్చిందండి హార్ట్ అటాక్, మొన్నే కదా కార్డియాలజిస్ట్ చూపించారు, నార్మల్గా ఉందన్నారు, సడన్గా ఎందుకు వస్తే హార్ట్ అటాక్, మీరు ఇచ్చిన మందు వల్లే వచ్చిందని కూడా వాళ్ళు ఆందోళన చెందుతుంటారు. అంటే వాళ్ళకి అది తెలియకపోవటం వల్ల. మేము కూడా అందరికీ ఎడ్యుకేట్ చేస్తుంటాము. క్యాన్సర్ పేషెంట్స్ అందరూ ఆల్ ప్రోన్ ఫర్ దీస్ థింగ్స్ అండి, హార్ట్ అటాక్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్. ఇక కరోనా వలన ఆ తర్వాత ఈ హార్ట్ అటాక్స్ ఎక్కువ అవటం,
అనేది దాని మీద చాలా క్లినికల్ ట్రయల్ జరగాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు కరోనా వచ్చిన వాళ్ళలో అప్పుడు ఆ టైంలో కరోనా వచ్చిన వాళ్ళలో సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, వారిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం వాస్తవం. కానీ కరోనా వచ్చి తగ్గిపోయి 3 ఏళ్ల తర్వాత అది ఇంకా ఉంటుందా అంటే నమ్మశక్యంగా లేదు. కరోనా ఈజ్ నథింగ్ బట్ వైరల్ ఇన్ఫెక్షన్. మనందరికీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఆ కరోనా వాట్ ఎవర్ వైరస్ ఇట్ వాజ్, దాని సిస్టర్స్ మనందరికీ చాలా కాలంగా ఫ్లూ ఇన్ఫెక్షన్ కలగజేస్తున్నాయి. మొన్న కూడా మాన్సూన్ స్టార్ట్ అయినాక అందరిలో హైదరాబాద్ అంతా కూడా ఫీవర్స్ వచ్చాయి. అన్ని హాస్పిటల్లో కూడా ఫీవర్ వలన బారిన పడిన వారు అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. సో డెఫినెట్గా అది ఒక వైరల్ ఇన్ఫెక్షను. ఆ వైరస్, ఆ స్పెషల్ వైరస్కి మనలో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వకపోవటం వలన ఆ 2-3 సంవత్సరాలు చాలా ఎక్కువ మంది ప్రాణం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అదే కరోనా వైరస్ మనందరికీ వస్తుంది, బట్ తగ్గిపోతుంది. మనలో అది ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది, ఇన్నేట్ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది. సో అందువలన ఇప్పుడు అదే కరోనా మనకు వచ్చినా ఇప్పుడు ఎవరు పడుచుకోవట్లేదు, ఎందుకంటే మన ఇమ్యూనిటీ వల్ల అవి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్లో ప్రతి ఇంట్లో కూడా ఒక 3-4 పికిల్స్ అయితే ఉంటాయి సార్. ఎందుకంటే ఎమర్జెన్సీలో వేసుకొని తినడానికని, సో సడన్గా ఎవరైనా వచ్చినా కూడా అప్పటికప్పుడు పెట్టడానికని, కానీ ఏదో రకరకాల ఇష్యూస్తో మనం టేస్టీగా కూడా ఉంటాయి. టేస్టీగా కూడా ఉంటాయి. సో బట్ ముద్దపప్పు ఆవకాయ వెరీ ఫేమస్ మన సౌత్ ఇండియన్ ఫుడ్లో. ఎస్ సార్. సో మనకి పికిల్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడేమో బీపీ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి అసలు పచ్చళ్ళు మంచిది కాదు, ఉప్పు కారం మంచిది కాదు, వాటి జోలికి వెళ్ళకండి అంటారు. సో మీరేం చెప్తారు సార్? పికిల్స్ కూడా ఒక రకంగా ఇది కూడా ఫెర్మెంటెడ్ ఫుడ్ ఏనండి. సో ఏది ఎక్కువగా తీసుకోకూడదు. పికిల్స్లో ఉండేది ఏంటండి, సాల్ట్, ఆయిల్, 2 కూడా మనకి కారం, 3 కూడా మనకి మంచివి కావు. సో ఏది ఎక్కువగా తీసుకుంటే డెఫినెట్లీ డేంజరస్ ఏనండి. సాల్ట్, ఎక్సెస్ సాల్ట్ ఈజ్ డెఫినెట్లీ డేంజరస్. అన్ని రకాల ఎయిల్మెంట్స్కి చాలా ఇంపార్టెంట్. సో వైట్ సాల్ట్, వైట్ షుగరు, ఇవన్నీ కూడా, వైట్ లైట్ కూడా పూర్తిగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో సాల్ట్ ఈజ్ డేంజరస్. అందులో పికిల్గా ఉండటానికి ఆయిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆయిల్, సాల్ట్ ఉంటేనే అవి అంతకాలం ఉంటాయి, ఫంగస్ పట్టకుండా. సో అన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి, మనకు అవసరం లేదు అవన్నీ కూడా. సో ఖచ్చితంగా పికిల్స్ ఆర్ అన్హెల్దీ. పికిల్స్ తీసుకోవడం అనేది అన్హెల్దీ. చాలా రకాల క్లినికల్ ట్రయల్స్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అంటే తమిళియన్స్, తెలుగు వాళ్ళలో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువగా ఉండటానికి గల కారణం ఈ పికిల్ యూసేజ్ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. మెడ్రాస్లో ఒక సింగిల్ క్యాన్సర్ ఏది హైయెస్ట్ అంటే మొన్నటి వరకు గ్యాస్ట్రిక్ క్యాన్సరే. ద కామనెస్ట్ కాజ్ ఏంటండి, ఈ పికిల్ తింటమే. మనం మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటండి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా అండ్ జపాన్, ఆఫ్ కోర్స్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. కారణం ఇదేనండి. సో ఏది ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఏదో టేస్ట్ కోసం నెలకోసారి తింటాం పర్వాలేదు, కానీ సాల్టు, ఆయిల్, అలాగే కారం ఎక్కువగా ఉన్న పికిల్ డెఫినెట్గా మనకి హెల్దీ కాదండి. సో ఇన్స్టాంట్గా చేసుకొని తినే పికిల్స్ వరకు ఓకే, బట్ స్టోర్ చేసుకున్న పికిల్స్ మాత్రం డెఫినెట్లీ నాట్ ఫర్ రెగ్యులర్ కన్జంప్షన్. నెలకు ఒకసారి తీసుకోవచ్చు అంతే తప్ప దాన్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయకూడదండి. సార్ ఇప్పుడు డాక్టర్స్కి ఎంతమంది అయితే డబ్బులు ఖర్చు పెడుతున్నారో, స్కిన్ ఇష్యూస్తో రకరకాల క్రీమ్స్, సిరమ్స్ వాడుతూ కూడా చాలా మంది యంగ్ పీపుల్ అయితే సఫర్ అవుతూ ఉన్నారు సార్. సో స్కిన్ కొత్త ఎలిమెంట్స్ చూస్తున్నాం, ఎగ్జిమా, సోరియాసిస్. సో ఈ స్కిన్ ఇష్యూస్కి గట్ హెల్త్కి రిలేషన్ ఉందని అంటున్నారు కదా సార్? డెఫినెట్గా అండి. నేను చెప్పాను కదండి, ప్రతి ఎయిల్మెంట్కి గట్ మైక్రోబియం, గట్ హెల్త్ ఈజ్ గోయింగ్ టు బి ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం మన గట్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సరి అయిన ఫుడ్ మనం తిన్నామంటే ఏ ఎలిమెంట్స్ రావు. నా యొక్క మెయిన్ ఏం ఇదేనండి, క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవడం కాదండి, క్యాన్సర్ రాకుండా చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్. దానికి మన గట్ మైక్రోబియం ఇస్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్. మనం తీసుకునే ఆహారము, ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్, ఆ గట్ మైక్రోబియానికి హెల్ప్ చేసే మన బాడీలో ఉండే మనకి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ని ప్రమోట్ చేసే డైట్ వెరీ ఇంపార్టెంట్. అవి తీసుకోకపోవటం వల్లే రకరకాల ఎలర్జీస్, ఎగ్జిమాస్, అన్ని రకాల స్కిన్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఇది కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇవి కరెక్ట్ అయిపోతాయి. వాటికి కొన్ని సజెస్టెడ్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు సార్? రెగ్యులర్ అండి మనం తీసుకునే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, దే ఆర్ ద బెస్ట్. ఇట్ కంటైన్స్ బెస్ట్ ఆఫ్ ద ప్రోబయాటిక్స్. అలాగే ప్రీబయాటిక్స్ అంటే ఫైబర్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, దే ఆర్ ద ఫీడ్ ఫర్ దిస్ బ్యాక్టీరియా. ప్రీబయాటిక్ ఏమో మన హెల్ప్ఫుల్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కావాల్సిన ఆహారము, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెంపొందటానికి ఈ ప్రీబయాటిక్స్ హెల్ప్ చేస్తాయి. సో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హై ఫైబర్ ఉన్న ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, లెస్ స్పైసీగా ఉండే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్,
ఇవి మనకి ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ సరి అయిన కాంబినేషన్లో తీసుకున్నట్టయితే మన గట్ మైక్రోబియం బాగుంటుంది. సార్ మనకు చిన్నప్పటి నుంచి కూడా పాలు చిన్నపిల్లలకి 2 పూటల పాలు ఇస్తారు, బోన్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది అని. సో ఇప్పుడు చాలా మంది చెప్తున్న మాట, మీరు 5 వైట్స్ అవాయిడ్ చేస్తే మీకు హెల్దీ లైఫ్ స్టైల్ వచ్చేసినట్టే అందులో పాలు అంటున్నారు. లేదండి. ఉంది సార్, అందులో మిల్క్, షుగర్, వైట్ రైస్, మైదా. వైట్ షుగరు, వైట్ మైదా, వైట్ లైట్. వైట్ మిల్క్ లేదండి. ఓకే. మిల్క్ ప్రోటీన్ ఇస్ జస్ట్ సిమిలర్ టు అవర్ బాడీ ప్రోటీన్ అండి. మిల్క్ ప్రోటీన్ మనం తీసుకున్నట్టయితే ఆ మిల్క్ ప్రోటీన్ ఎగ్జాక్ట్లీ ఇట్ మిమిక్స్ అవర్ ఓన్ బాడీ ప్రోటీన్. 100% అబ్జార్బ్ అయిపోతుంది. అలాగే ఇంకొకటి 100% మనకి యూస్ఫుల్ ప్రోటీన్ ఏంటంటే ఎగ్ వైట్. ఓకే. అఫ్ కోర్స్ నేను ఎగ్ వైట్ తిన్ను, మిల్క్ కూడా చాలాసార్లు కొన్ని సంవత్సరాలు మానేశాను, వీగన్ అయిపోయాను. ఓకే. సో మిల్క్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ చిల్డ్రన్ అండ్ వాళ్ళ అడిక్వేట్ గ్రోత్కి. కాల్షియమే కదండి, కాల్షియం క్వాంటిటీ మిగతా ఫుడ్ ఐటమ్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. మిల్క్ ఇస్ అఫ్ కోర్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం, కానీ మిల్క్ ఈజ్ ఎ హోల్ ఫీడ్ అండి. ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ బాడీ. బట్ 50 ఇయర్స్ దాటాక మిల్క్ తాగడం మంచిది కాదు అని కొంతమంది చెప్పడం చూసాను there సార్. are a lot of such studies. Bill Clinton was the main person who argued against milk. ఆయనకి కర్నరీ ఆర్టరీ డిసీజ్ వచ్చింది, ఎంగేజ్లో వచ్చేసింది. ఆయనకి ప్రెసిడెంట్గా రిటైర్ అవగానే ఇమీడియట్గా ఆయన వాజ్ వెరీ యంగ్ హ్యాండ్సమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. వారు రిటైర్ అవగానే వారికి మేజర్ కర్నరీ ఆర్టరీ డిసీజ్ వచ్చింది. వారు స్టెంట్స్ వేయించుకున్నారు. ఆ తర్వాత వారు ప్రమోట్ చేశారు, ఈ డైరీ ప్రొడక్ట్స్ వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది, దానివల్లే ఈ కర్నరీ ఆర్టరీ డిసీజ్ వస్తుందని వారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎస్, టు అన్ ఎక్స్టెంట్ ఎస్. బట్ ఈ డైరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా మోస్ట్లీ కంటామినేట్ అయిపోతున్నాయండి. ఆక్సిటోసిన్ ఇచ్చిన తర్వాత వచ్చే మిల్క్, కంటామినేట్ చేయబడినటువంటి మిల్క్. సో అన్నీ కూడా సమపాళ్ళలో తీసుకోవాలండి ఏదైనా. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సార్ కొంతమంది పాలు, పెరుగు 2 అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు. కొంతమంది ఏమో పెరుగు చాలా మంచి సూపర్ ఫుడ్, అది అసలు పెరుగు అనేది ఖచ్చితంగా తినాలి అని చెప్తారు. ఎస్, గుడ్ గట్ మైక్రోబియం కోసం పెరుగు ఎసెన్షియల్. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అండి. సార్ ఎండు చేపలు తినడం అనేది ఇప్పుడు మనకి లైవ్ చేపలు తినడంతో కంపేర్ చేస్తే ఎండు చేపలు తినడం మంచిదా? దాంట్లో కూడా మనకు కావాల్సిన సీ ఫిష్ అలాగే అన్ని రకాల ఫిష్ కూడా దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. సీ ఫిష్లో ఉండే ముఖ్యంగా ఫ్యాటీ ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ హెల్త్ అండి. ఇప్పుడు మెడిటరేనియన్ డైట్ అంటారు, చాలా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే స్పానియర్డ్స్ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కాలం బతుకుతారు. వాళ్ళు తీసుకునేది మెడిటరేనియన్ డైట్. అంటే వాళ్ళు ఎక్కువగా అక్కడ బాగా ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతాయి, రకరకాల ఫ్రూట్స్, అన్ని రకాల క్వాలిటీ ఫ్రూట్స్ దొరుకుతాయి. వాళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు, ఆలివ్స్ ఎక్కువగా దొరుకుతాయి, ఆలివ్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. అండ్ వెదర్ అద్భుతంగా ఉంటుంది, వింటర్లో వామ్గా ఉంటుంది, సమ్మర్లో చల్లగా ఉంటుంది. సో స్పానియార్డ్స్, గ్రీక్ దేశస్తులు వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. స్పాన్లో అందరూ చాలామంది 90 years పైన బతుకుతారు. అలాగే జాపనీస్ కూడా. దానికి కారణం ఏంటంటే వారు తీసుకునే ఫిష్, సీ ఫిష్. సో అలాగే ఎండు చేపలు, మన చిన్నప్పుడు ఎండు చేపలు దే వెరీ పాపులర్ చిన్న చిన్న స్మాల్ టౌన్స్లో. బట్ ఇప్పుడు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా వాడుతుంటారు. కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాల్లో దే ఆర్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ అండి. దే కంటైన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. అంటే లైవ్ ఫిష్తో సమానంగా మనకి అందుతాయా సార్? అందుతాయండి, ఎస్. ఓకే సార్, ఇప్పుడు డే టు డే లైఫ్లో మనకి పిల్లలు ఇంటికి రాగానే పేరెంట్స్ చాలామంది వాళ్ళు అడుగుతున్నారని కొంతమంది ఇలా ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రైడ్ చిప్స్ ఇలా వాళ్ళకి ఆప్షన్గా ఇంట్లో తెచ్చి పెడుతున్నారు సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇవ్వడానికి. అవి పిల్లలకి, ఎదుగుతున్న పిల్లలకి ఫ్రైడ్ ఐటమ్స్ కానీ బయట నుంచి కొనుక్కొచ్చిన చిప్స్ కానీ చాలా డేంజరస్ అండి. అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కదండి, చాలా డేంజరస్. ఈ వయసులోనే మనకు వాళ్ళకి అనారోగ్యానికి సీడ్స్ వేస్తున్నాం. అవి చాలా హార్మ్ఫుల్ అండి, చాలా హార్మ్ఫుల్ అనమాట. పిల్లలకి హెల్దీ ఫుడ్ తీసుకోవటం మనం మంచి అలవాటుగా నేర్పించాలండి. ఈ జంక్ ఫుడ్ని పూర్తిగా మానేసేటట్టు చేయాలి వాళ్ళందరూ కూడా. హెల్దీ మన రోజు దొరికే, మన ఇంట్లో దొరికే స్నాక్ కనుక వాళ్ళకి ఫీడ్ చేసినట్టయితే అద్భుతంగా ఉంటుందండి. సార్ డే టు డే లైఫ్లో ఖచ్చితంగా మనం వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ యాడ్ చేసుకోండి అని మీలాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా సార్. ఖచ్చితంగా మన డే టు డే లైఫ్లో యాడ్ చేయాల్సిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ ఏవి అంటే మీరు ఏం చెప్తారు సార్? అన్నేనండి, సీజనల్ ఫ్రూట్స్. ఓకే, మనకి ఏది దొరికితే అదే. ప్రతి వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ తినాల్సిన అవసరం లేదు. పీచెస్, మల్బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ తినాల్సిన అవసరం లేదు. రోజు దొరికే మన నేరేడుకాయలు, వర్షాకాలంలో దొరికాయి, ఇప్పుడు దొరికే ఆరెంజెస్, కొంచెం ఇంట్రెస్ట్ స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి. హైదరాబాద్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్. అలాగే భారతదేశంలో కూడా అన్ని చోట్ల ఫ్రూట్స్ దొరుకుతుంటాయి. సీజనల్ ఫ్రూట్ జాంకాయ ఇప్పుడు అవకాడో అంటారు వెస్ట్రన్ డైట్స్లో. మన జాంకాయ అవకాడో లాంటిదే. అవకాడోలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మన జామకాయలు అన్నీ ఉన్నాయి.
నేరేడుకాయల్లోను అన్ని కాయలు బట్ ఇప్పుడు చాలా మంది ఆవకాడో జ్యూస్ అని ఆవకాడో టోస్ట్ అని ఎక్కువగా బ్లూబెర్రీస్ అని మల్బెర్రీస్ అని వాటి మీద ఎక్కువ కాస్ట్ పెట్టి మరీ తింటున్నారు. మన భారతదేశంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మంచివి. అమెరికాలో ఇవి దొరకవు కాబట్టి వాళ్ళకి దొరికే ఫ్రూట్స్ మంచివి అని చెప్తున్నారు. లిటరేచర్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి మన ఫ్రూట్స్ అన్నీ కూడా ఈక్వల్లీ గుడ్ అండి. దేర్ నో వే ఎక్కువ అయి తక్కువ అనేం కాదు, ఏమీ లేదండి. ఓకే, ప్రతి సీజనల్ ఫ్రూట్ పిల్లలకి పెట్టినా కూడా మంచిదే. మన రెగ్యులర్గా దొరికే వెజిటబుల్స్ ఏదో వంకాయలు కొనుక్కోవాలి, అప్పుడు మనకి ఏది దొరికితే వెజిటబుల్ అదే. ఎక్స్పెన్సివ్ వెజిటబుల్స్ కొనుక్కోవాలి, బీన్సే ఫ్రెంచ్ బీన్సే కొనుక్కోవాలని లేదు. మనకి దొరికే గోరుచిక్కుడుకాయలు అంతే ఇంపార్టెంట్, మన దొరికే చిక్కుడుకాయలు అంతే ఎసెన్షియల్ ఐటమ్స్, అన్ని ఎసెన్షియల్ ఫుడ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. రెగ్యులర్గా మనం తినే రెగ్యులర్ ఆహారం. సో అంటూ ఉంటాను, మన అమ్మమ్మ గారు తాతగారు నాయనమ్మ గారు ఏం తిన్నారో అదే బెస్ట్ ఫుడ్. అంతే సార్. ఈ జనరేషన్తో కంపేర్ చేస్తే మా మదర్స్, మా అమ్మమ్మలు ఇప్పటికీ స్ట్రాంగ్గా చాలా హెల్దీగా 24 అవర్స్ ఏదో ఒక వర్క్ చేయడానికి ఇష్టపడతారు సార్. ఇప్పుడు జనరేషన్లో అంత వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండట్లేదు సార్. చేయట్లేదు. మీరు మార్నింగ్ వెళ్ళి పొద్దున్నే కేబీఆర్లో పరిగెడుతున్నారు, ఇంట్లో పని చేసుకోవడం అదే కదండి. అదే ఇంట్లో మీరు ఎక్సర్సైజ్ అంటే ఏంటండి? ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకోవటం, మన ఇల్లు సరిగా పెట్టుకోవటం, మన బెడ్షీట్స్ మనం ఫోల్డ్ చేసుకోవటం, అవన్నీ ఎక్సర్సైజే. పిల్లలకి మనమే వండి పెట్టడం, అదే అవన్నీ చేస్తూ వాళ్ళు ఎక్కువ లైఫ్ స్పాన్ ఉన్నారు. మనం వర్క్ పిల్లలకి మనం స్నానం చేయించడం, కూర్చొని వంగి స్నానం చేయించాలి పిల్లలకి, చాలా బాగుంటుంది. గ్రాండ్ చిల్డ్రన్కి నేను చేయించాను. నైస్ సార్, చాలా గుడ్ ఎక్సర్సైజ్ అండి. సార్ మీరు అంటే ఖాళీ టైంలో మీరు ఎలా స్పెండ్ చేస్తారు? ఖాళీ టైం ఉండదండి, కష్టపడి పని చేస్తాను. రోజుకి నేను అడ్వకేట్ 70 to 80 hours ఆఫ్ వర్క్. నారాయణమూర్తి గారు అన్నట్టు, లేకపోతే ఎలాన్ మస్క్ అన్నట్టు, డెఫినెట్గా 9 to 9 అందరూ పని చేయాలి. యంగ్స్టర్స్ అంతా పని చేయకపోతే యూ కాంట్ సర్వైవ్ నౌ. బట్ ఐ వర్క్. వర్క్ ఈజ్ ప్లెజర్ ఫర్ మీ. వర్క్ని మీరు ప్లెజర్గా భావించకుండా అది ఒక పనిలాగా భావిస్తే ఇట్ కాజెస్ మెంటల్ స్ట్రెస్. వర్క్ని మీరు ఎంజాయ్ చేస్తే ఏమనిపించదు. నేను రోజుకి ఆన్ యావరేజ్ 18 hours పని చేస్తాను. ఆన్ యావరేజ్ 100% 18 hours పని చేస్తాను, 6 days a week. ఆ మిగతా రోజు కూడా పని చేస్తూనే ఉంటాను. పని చేయని మిగతా టైంలో ఐ థింక్, ఐ డ్రీమ్. నథింగ్ కాల్డ్ ఐఎమ్ ఫ్రీ. ఆ పని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా ఓపీ చుట్టూ నాకు ప్లెజర్. 100 మంది పేషెంట్స్ వచ్చారంటే ఇమీడియట్గా మై అడ్రినల్ థర్స్, అంతమంది పేషెంట్సా, ఇంకా యాక్టివ్గా పనిచేస్తాను. పొద్దునే పేషెంట్స్ లేరు, ఇవాళ పండగ, రేపు గణేష్ చతుర్థి, పేషెంట్స్ లేరంటే నాకు కూడా కొంచెం లేజీగా ఫీల్ అవుతాను. సో మనం ఎంత పని ఉంటే అంత యాక్టివ్గా అది మనం ఎంజాయ్ చేస్తుంటే. మనం సంతోషంగా ఉండాలండి. మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు సంతోషం సగం బలం అని. సంతోషం సగం బలం కాదు, పూర్తి బలం. సంతోషంగా ఉండి చక్కగా నిద్రపోతే ఏ జబ్బులు రావండి. నేను గట్టిగా చెప్పేది ఒకటేనండి, నేను క్యాన్సర్ 35 ఏళ్ళు క్యాన్సర్ స్పెషల్గా పనిచేసి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ వయసులో నేను చెప్పేది ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్స్ కూడా నేను ఇచ్చే కీమోథెరపీ కాదు, నేను చేసే సర్జరీ కాదు, మేము ఇచ్చే రేడియేషన్ కాదు, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే అదే బెస్ట్. పొద్దున్నే రౌండ్స్కి వెళ్తాను, పేషెంట్స్ లేపేస్తుంటారు అటెండర్స్, నాకు చాలా కోపం వస్తాయి. లేపకండి, ఆ నిద్రే వాళ్ళకి బెస్ట్ ఇమ్యూన్ బూస్టరు. సంతోషంగా ఉండటమే ఇమ్యూన్ బూస్టరు. డాక్టర్ మీద ఒక నమ్మకము, ఈ డాక్టర్ నాకు క్యూర్ చేస్తాడు అన్న ఒక గట్టి నమ్మకం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. డాక్టర్ హస్తివాస్తి కాదు, మన మానసిక ఒత్తిడే మోస్ట్ ఇంపార్టెంట్. మనం మానసికంగా ప్రశాంతంగా ఉండి ఈ ట్రీట్మెంట్ నాకు క్యూర్ చేస్తుంది, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అని నమ్మితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. సో అన్ని జబ్బులకి ఇదే మూల కారణం అండి. క్యాన్సర్ రావడానికి కూడా ఇదే మూల కారణం. మన బాడీలో 500 to 600 ఆంకోజీన్స్ ఉన్నాయండి. అంటే అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. వాట్సన్ అండ్ క్రిక్ మన జెనోమిక్ మ్యాపింగ్ చేశారు. ఇందులో ఉండే ఒక సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఒక 500 to 600 ఆంకోజీన్స్. ఈ ఆంకోజీన్స్లో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. ఆ మ్యూటేషన్స్ అందరిలో ఉంటూనే ఉంటాయి. మ్యూటేషన్ అంటే ఆ జన్యు యొక్క క్రమంలో మార్పులు. ఆ మ్యూటేషన్స్ వచ్చి క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కాన్స్టెంట్గా ప్రతి ఇండివిజువల్లో. కానీ వారి రోగనిరోధక శక్తి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గిందో అప్పుడు ఆ మ్యూటేషన్ టేక్స్ అప్పర్ హ్యాండ్, పై చేయి తీసుకొని క్యాన్సర్ వస్తుంది. సో అంటే మన రోగనిరోధక శక్తి ఎప్పుడు తగ్గుతుంది? మనం మానసికంగా అశాంతితో ఉన్నప్పుడు. మానసిక అశాంతికి మెయిన్ కారణం ఏంటండి? సంతోషం లేకపోవటం. అయ్యో నాకు సీట్ రాలేదు, మా అబ్బాయికి సీట్ రాలేదు, వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, రకరకాల, నాకు చిన్న కారు ఉంది, వాళ్ళకి పెద్ద కారు వచ్చింది, నా కారుకి యాక్సిడెంట్ అయింది, మనకు కాలేదు, ఏదో రకరకాల అశాంతి. దేనికి ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంటే అద్భుతమైన మనిషి అనమాట, అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది మీ సొంతం. అది
సార్ ఒక సీనియర్ ఆంకాలజిస్ట్గా మీరు చెప్పండి సార్, ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో తమ్నెయిల్స్ చూస్తూ ఉంటాం, ఈ ఫుడ్ తింటే మీకు క్యాన్సర్ వస్తుంది, ఈ ఫుడ్ తినకపోతే మీకు క్యాన్సర్ రాదు అని ఇలా తమ్నెయిల్స్ పెట్టి చెప్తూ ఉంటారు. చాలా సో చూస్తాను. మన ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు. అన్నీ నేను చెప్పింది ఒకటేనండి, అన్ని సమపాళ్ళలో తీసుకోవాలి. అన్ని ఫుడ్స్ మనకి ఇంపార్టెంటే, అన్ని కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అందులో బెస్ట్ క్వాలిటీ తీసుకున్నట్టయితే బాగుంటుంది. ప్రాసెస్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేస్తూ ఇప్పుడు మనం డే టు డే లైఫ్ తీసుకునే వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఇంకా అదర్ ఐటమ్స్లో ఏమైనా క్యాన్సర్ని ప్రేరేపించే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏమీ లేవండి. సో అలాగే చాలామంది ఇంటర్నెట్ మీరు ఓపెన్ చేస్తే లక్ష్మణ ఫలము, రామ ఫలము ఇవి తీసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఏమీ లేదండి. సో ఫుడ్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేదు అంటే చెప్పాను కదా, హెల్తీ ఫుడ్ సార్, నేను హెల్తీ ఫుడ్ వల్ల వెజిటేబుల్స్ కానీ ఇది nuts తీసుకుంటే కానీ క్యాన్సర్ తగ్గిపోతుందని ఏమి లేదండి. అట్లా ఏం లేదు. మనం చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, కూరగాయలు, ఫ్రెష్గా తాజాగా దొరికే కూరగాయలు తీసుకోవాలి. అది హెల్దీ ఆయిల్తో వాడుకొని తీసుకోవాలి. సార్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మాకు చాలా విషయాలపై అవగాహన కల్పించారు. బట్ ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యూసేజ్ పెరిగాక, సోషల్ మీడియా రీచ్ పెరిగిన తర్వాత నిద్రకి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి 6 hours 5 hours పడుకొని వాళ్ళ వర్క్కి వెళ్ళిపోయి ఆ వర్క్ ప్లేస్లో వాళ్ళు ఉండే ఇదంతా కూడా చాలా సైకలాజికల్గా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు సార్. సో మనకి స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎలా చెప్తారు? వెరీ ఇంపార్టెంట్ అండి. తక్కువ నిద్రపోయినట్టయితే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరిగిపోద్ది. ఓ తక్కువ నిద్రపోయినట్టయితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మనం చక్కగా ఎర్లీగా 9కో 9:30కో 8కో లోపల పడుకున్నట్టయితే, మంచి నిద్రపోయినట్టయితే రాత్రి 1 గంటకు అలా మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అండి. లేట్గా మీరు స్క్రీన్ చూస్తూ, టీవీ చూస్తూ, మళ్ళీ పడుకునే ముందు ఈ బ్లూ స్క్రీన్ చూస్తూ, యూట్యూబ్లో చూస్తూ, వాట్సాప్ మెసేజ్ ఆన్సర్ చేస్తూ 11కో 12కో పడుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. గుడ్ స్లీప్ 8 hours అంటే పొద్దున్న 6 నుంచి మధ్యాహ్నం 2 దాకా కాదండి. రాత్రిపూట పడుకోవాలి, పొద్దున్నే పని చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో ఈ నైట్ షిఫ్ట్స్లో పనిచేస్తున్నారే మన చాలా వరకు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వాళ్ళందరూ కూడా హెల్త్ హజార్డ్స్ ఎక్కువ అండి, హెల్త్ రిస్క్ ఎక్కువ. ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి జరగదు. ముఖ్యంగా హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, అలాగే ఆ ఒత్తిడి వలన, క్రానిక్ స్ట్రెస్ వల్ల ఈ సర్కేడియన్ రిథమ్ అంటారు, అంటే రాత్రిపూట పడుకోవడం, పొద్దున్నే లేవటం, పొద్దున్నే పని చేసుకోవడం, ఈ రిథమ్ దెబ్బతింటం వల్ల వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. స్ట్రెస్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవటం, కర్నరీ ఆర్టరీ డిసీజు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవటం కూడా జరుగుతుంటాయి. సో నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళంతా రిస్క్లో ఉన్నట్టే ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు డే టు డే లైఫ్లో ఎంత స్లీప్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి? ప్రిఫరబుల్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ అండి ఖచ్చితంగా పడుకోవాలి. గుడ్ స్లీప్, గుడ్ క్వాలిటీ స్లీప్. సార్ అలాగే ఇప్పుడు చాలామంది ఫోన్ పట్టుకొని అడిక్ట్ అయ్యి గంటలు కళ్ళు అనేవి స్ట్రెయిన్ చేసుకొని మరి ఫోన్ చూస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా దెబ్బతీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి సార్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్కహాల్ ఎంత అనర్థము, ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి ఎంత అనర్థం, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఎన్ని అనర్థాలు ఉన్నాయో, అలాగే ఈ స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నప్పుడు కూడా అలాంటి అనర్థాలే ఉన్నాయండి. ఇది కూడా ఒక ఎడిక్షన్ మాత్రమే. దీన్ని కూడా ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి, దీనికి దూరంగా ఉండాలి. ఈ ప్రతి రీల్ చూసినప్పుడు కూడా వాళ్ళలో ఒక ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లేకపోతే డ్రగ్ తీసుకున్నప్పుడు ఎటువంటి స్పైక్ వస్తుందో అలాంటిది వస్తుంటుంది. ఒక కొత్త రీల్ చూసినప్పుడల్లా అదే ఎక్కువ అవుతుంది అనమాట, డోపమైన్ పెరుగుతుంది. సో వీటన్నిటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలండి. సార్ ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల ఓన్లీ కళ్ళకైనా డ్యామేజ్, ఇంటర్నల్ మానసిక అశాంతి, డిస్టర్బ్స్ ద ఎంటైర్ ఇంటర్నల్ మిలియూ. ఓకే, దెబ్బతినిపోతుందండి. సో మనం స్మార్ట్ ఫోన్ అనేవి చాలా డేంజరస్. పిల్లలు కూడా పాపం, ఇప్పుడు పిల్లలు కూడా ఫోన్ లేకపోతే ఇంట్లో ఉండట్లేదండి. నేను కూడా చూస్తున్నాను, కొంతమంది చిన్నపిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు కూడా ఫోన్ చూస్తూనే ఉంటాడు, ఫోన్ లాగామంటే ఏడ్చేస్తాడు. కొంతమంది పిల్లలు అయితే పేరెంట్స్ ఫోన్ చూడొద్దన్నారని సూసైడ్ చేసుకుని చనిపోయిన కేసెస్ కూడా కొని పెట్టలేదని, ఫోన్ తీసుకున్నారని కూడా. ఎస్, చాలామంది అలా డిపెండ్ అయిపోతున్నారు. అది ఖచ్చితంగా మనం ఇది రైట్ టైం అనమాట. మనం ఈ ఫోన్ యూసేజ్ అడల్ట్స్లోను పిల్లల్లో కూడా తగ్గించాల్సిన అవసరం ఉందండి. సార్ చాలా మందిలో కూడా పొట్ట చుట్టూ కొవ్వు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు, లావ్ అయ్యాంలే అనుకుంటారు. బట్ పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న వాళ్ళలో ఎక్కడ లేని జబ్బులు కనిపిస్తాయని చాలామంది అంటుంటారు. ఇది ఎంతవరకు ట్రూ సార్? వెరీ ట్రూ మ్యామ్. పొట్ట చుట్టూ కొవ్వు అనేది యాక్చువల్ ఇండికేటర్ అనమాట, వెల్ బీయింగ్కి ఇండికేటర్. పొట్ట చుట్టూ కొవ్వే బెల్ట్ సైజ్ పెరిగే కొలది
మనకి ఎయిల్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కర్నరీ ఆర్టరీ డిసీజు, స్ట్రోకు, ఈవెన్ క్యాన్సర్స్ కూడా. ఈ పొట్ట చుట్టూ కొవ్వు రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. పొట్ట దగ్గరే ఎందుకు వస్తుంది, అవును సార్. మిగతా చోట్ల చేతుల్లో ఎందుకు రాదు, కాళ్ళలో ఎందుకు రాదు, దానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు, మానసిక అశాంతి, స్ట్రెస్, వీళ్ళలో ఆ పొట్ట చుట్టే కొవ్వు పేరుకుంటుంది. నిద్ర లేకపోవటం అండి, నిద్ర తక్కువగా పోతే ఖచ్చితంగా అబ్డామినల్ గర్త్ పెరిగిపోతుందండి. సో అందుకే మంచి నిద్ర, స్ట్రెస్ తక్కువగా ఉన్నట్టయితే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది. మీరు ఎంత సన్నగా ఉన్నా కూడా పొట్ట చుట్టూ కొవ్వు వచ్చిందంటే మీలో ఇట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్. యు ఆర్ ప్రోన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్. సో ఇది ఇంపార్టెంట్, అది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇండికేటర్ ఆఫ్ వెల్ బీయింగ్. అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అలర్ట్గా ఉండాలి. ఓకే. మంచి నిద్ర, ప్రశాంతంగా ఉన్నట్టయితే మంచి ఆహారము, ప్రాసెస్ ఫుడ్స్ అవి తక్కువగా తీసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యమైన కారణం స్ట్రెస్ అండి. స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఈ రెండే పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడానికి కారణం అనమాట. సో స్ట్రెస్ తగ్గించుకుంటే లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మోహన వంశీ గారు. మీరు ఇవాళ మా అందరి కోసం చాలా మంచి లైఫ్ స్టైల్కి సంబంధించిన ఎన్నో యూస్ఫుల్ థింగ్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో చూశారు కదా మోహన వంశీ గారు ఎంత చక్కటి విషయాలు మనతో షేర్ చేసుకున్నారో. ఇవన్నీ కూడా మనకి డే టు డే లైఫ్లో ఉపయోగపడే విషయాలండి. సో మోహన వంశీ గారు చెప్పినట్టు మీరు ఫర్మెంటెడ్ రైస్ని ప్రిఫర్ చేస్తూ ఉండండి, ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి, ఎవ్రీడే లైఫ్లో ఫ్రెష్గా దొరికే వెజిటేబుల్స్ని కానీ, సీజనల్ ఫ్రూట్స్ని కానీ, నట్స్ని కానీ ఖచ్చితంగా మీ డే టు డే లైఫ్లో యాడ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అండి. అది యోగా అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, ఏదో ఒక యాక్టివిటీ అనేది మీరు డే టు డే లైఫ్లో ఖచ్చితంగా ఫాలో అయితేనే మీకు బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అలాగే వీటన్నిటితో పాటు మీరు స్ట్రెస్ని దూరంగా ఉంచగలిగితేనే మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో స్ట్రెస్ని బద్దలు కొట్టేసి ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేయండి.